everyone, welcome to ACE Online. So in this video we are going to discuss about the current affairs of month April 2026 and this is a part 3. So part 1, part 2 already upload చేయడం జరిగింది. మనం part 3 డిస్కస్ చేయబోతున్నాం. సో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఈ 2026లో ఏప్రిల్లో మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. నథింగ్ బట్ కాల్డ్ హీట్ వేవ్ అనమాట. అదే ఎండలు ఎక్కువ కొట్టాయి కదా మనకి. సో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ ఇయర్ కూడా మనం సఫర్ అవ్వడం జరిగింది. సో మరి దాని ఆధారంగా ఎగ్జామినేషన్ సంబంధించి మన టర్మ్స్ కానీ అడిగే అవకాశం ఉందా? ఇక్కడ మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే హీట్ వేవ్ అంటున్నాం. ఏంటి హీట్ వేవ్? హీట్ వేవ్ని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా క్లాసిఫై చేశారు అంటే, ఏదైతే మనకి నార్మల్ టెంపరేచర్ ఉంటుందో అక్కడ నమ్మేద నార్మల్ టెంపరేచర్ నుంచి మనకి 4.5 డిగ్రీస్ నుంచి 6.4 డిగ్రీస్ కనుక డీవియేషన్ పెరిగినట్టయితే కనుక దాన్ని హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తారు. మోర్ దెన్ 6.4% ఉంటే దాన్ని సివియర్ హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హీట్ వేవ్ గురించి సరే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ హీట్ వేవ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటుంది కదా, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద హీట్ వేవ్ని ఎప్పుడు కూడా ఒక డిజాస్టర్ కింద కన్సిడర్ ఇంతవరకు చేయలేదు. 2015లో కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దెన్ 2000 మెంబర్స్ చనిపోయి ఉంటారు యావరేజ్గా. సో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది హీట్ వేవ్ వల్ల సఫర్ అవుతున్నారు, చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో హీట్ వేవ్ని కూడా డిజాస్టర్ కింద కన్సిడర్ చేసే యాక్ట్ కింద ఉంటే సో గవర్నమెంట్ దాన్ని తగ్గట్టు యాక్షన్ తీసుకోవడం కానీ ఫండ్స్ పెంచడం కానీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో 57% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ దీని కింద సఫర్ అవుతున్నాయి. 76% ఆఫ్ ద హౌస్ హోల్డ్ పాపులేషన్ దీని కింద సఫర్ అవుతున్నారు. అండ్ మనకి 2019 ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కూలింగ్ ప్లాన్ యాక్షన్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు సోలార్ పవర్ బేస్డ్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. మరి దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనకి కిగాలి అమెండ్మెంటు మానిటరియల్ ప్రోటోకాల్. ఇప్పుడు హీట్ వేవ్ ఇవన్నీ ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం, ఎందుకంటే మనకి వాతావరణం మొత్తం మారిపోతుంది కాబట్టి. మీకు తెలుసు కదా హైడ్రోఫ్లోరో కార్బన్స్ అంటాం. ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి చాలా వరకు అట్మాస్ఫియర్కి రిలీజ్ అవ్వడం వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఓజోన్ లేయర్ డిప్లేషన్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించే ఒకప్పుడు 1987లో మానిటరియల్ ప్రోటోకాల్ అంటాం. ఏమంటాం మనం? మానిటరియల్ ప్రోటోకాల్ అంటారు. ఈ 1987లో మానిటరియల్ ప్రోటోకాల్ సైన్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ఓజోన్ లేయర్ అనమాట. ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ని మనం తగ్గించడానికి. దానికి సంబంధించి 2016లో అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ని ఏమని పిలుస్తామంటే కిగాలి అమెండ్మెంట్ అంటారు. అంటే ఈ మానిటరియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్ చేశారు, దాన్ని కిగాలి అమెండ్మెంట్ అంటారు. ఇది 2016లో సైన్ చేయడం జరిగింది. 2019 నుంచి అమలులోకి రావడం జరిగింది. సో ఈ కిగాలి అమెండ్మెంట్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే మనం 2032 ఉంది కదా, ఈ 2032 10% లెవెల్ తగ్గించాలి. తర్వాత 2037లో 20% లెవెల్స్ తగ్గించాలి. 2042లో 30% లెవెల్ తగ్గించాలి. దాని తర్వాత 2047 కల్లా 85% ఆఫ్ ది లెవెల్స్ మనం తగ్గించాలి. సో మరి దానికోసం గవర్నమెంట్ పేపర్ మీద కాకుండా రియల్ కూడా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో అది కిగాలి అమెండ్మెంటు మానిటరీ ప్రోటోకాల్ అంటారు. సో దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద హీట్ వేవ్ని కూడా డిజాస్టర్ గుర్తిస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇన్ ద న్యూస్. సో సౌత్ అట్లాంటిక్ అనామలీ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా మనకి రీసెంట్గా రీసెర్చ్ ప్రకారం తెలిసింది. ఏంటి సార్ ఈ సౌత్ అట్లాంటిక్ అనామలీ అంటే? ఇదొక ప్లేస్. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా కొంచెం వీక్గా ఉంటుంది. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంటుంది. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనకు తెలుసు కదా, ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందన్న విషయం. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో మనకి ఎర్త్కి ఇంటర్నల్గా మనం తీసుకుంటే ఇన్నర్ కోర్ ఉంటుంది, దాంతోపాటు అవుటర్ కోర్ కూడా ఉంటుంది. ఇన్నర్ కోర్ ఉంటుంది, అవుటర్ కోర్ ఉంటుంది. ఈ అవుటర్ కోర్ ఎలా ఉంటుంది? మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అదే మోల్టెన్ ఐరన్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి, అక్కడ లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ ఎర్త్ రొటేషన్ వల్ల ఫ్రిక్షన్ వల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కరెంట్ జనరేట్ అవడం వల్ల మనకి ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. నార్మల్ క్వశ్చన్ అడుగుతారు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేని వల్ల అంటే మనకి అవుటర్ కోర్ వల్ల అనమాట. ఇది బేసిక్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూస్తే మనకు అర్థమవుతుందా? ఇది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇది బికాస్ ఆఫ్ అవుటర్ కోర్ వల్ల. ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ ప్లేస్లో అయితే మనం సౌత్ అట్లాంటిక్ అనామలీ అంటున్నామో ఇక్కడ మనకి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంచెం వీక్ ఉంది.
ఓకే, ఎప్పుడో సైంటిస్టులు దీన్ని ఐడెంటిఫై చేశారు, ఓకే. కానీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది అని ఈ మధ్యగా రీసెంట్గా తెలిసింది. సో దీనివల్ల మనకేమైనా ప్రాబ్లమ్ అంటే డైరెక్ట్గా మనకి హ్యూమన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనకి ఎర్త్ చుట్టూ శాటిలైట్స్ ఉంటాయి కదా, ఎర్త్ చుట్టూ మనకి పైన శాటిలైట్స్ ఉంటాయి. ఆ శాటిలైట్స్ మూవ్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ పైకి వస్తుందో అవి కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ, ఎర్రర్ చేయడం కానీ, సో రేడియేషన్ లెవెల్స్ కొంచెం చేంజ్ అవ్వడం కానీ శాటిలైట్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ ఈ సౌత్ అట్లాంటిక్ అనామలీ కనుక పెరుగుతుందంటే ఫ్యూచర్లో మనకి శాటిలైట్స్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం. సో ఎగ్జాంపుల్ ఇదంతా అడుగుతాడా అంటే, ఒకవేళ కనుక అడిగినట్టయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సౌత్ అట్లాంటిక్ అనామలీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వీక్, కంపేర్ చేస్తే వీక్ అనమాట. మరి దీన్ని ఎలా మెజర్ చేస్తారు? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా మెజర్ చేస్తారంటే, సో మ్యాగ్నెటోమీటర్ ద్వారా మెజర్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నానో టెస్ట్లలో దాన్ని కొలుస్తారనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక క్వశ్చన్ అడిగినట్టయితే మనం ఏం చేయాలి, ఎర్త్ యొక్క అవుటర్ కోర్ ఏదైతే ఉంటుందో అవుటర్ కోర్ వల్ల మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి రిమెంబర్. ఇది సో ఇదేమో ఇన్నర్ కోరు, ఇదేమో అవుటర్ కోరు. సో కరెంట్ జనరేట్ అవుతుంది, దానివల్ల మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్, స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇండియాలో చాలా బోల్డెన్ రివర్స్ ఉన్నాయి. ఆ రివర్స్ని బేస్ చేసుకొని హైడ్రో పవర్ని జనరేట్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాన్ని మన స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారు. సో మనకున్న ఇది కెపాసిటీ అంటే మనకి మ్యాక్సిమం ఎంతవరకు మనం జనరేట్ చేయొచ్చు అంటే మనం 21,000 మెగావాట్స్ వరకు మనం జనరేట్ చేయొచ్చు. ప్రజెంట్గా ఎంత జనరేట్ చేస్తున్నాం, ఎంత కెపాసిటీ ఉందంటే 5,171 మెగావాట్స్ మనం జనరేట్ చేస్తున్నాం. అయితే గవర్నమెంట్ ఏం టార్గెట్ పెట్టుకుందంటే 1,500 మెగావాట్స్ని మనం జనరేట్ చేయాలి. అడిషనల్గా 1,500 మెగావాట్స్ని ఈ స్మాల్ హైడ్రో పవర్ ద్వారా జనరేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంది. అండ్ 2,500 crores రూపీస్ని గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది. ఇది 2026 నుంచి 2030-31 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ టార్గెట్ పెట్టుకుంది. సో ఈ ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఎంత లేదన్నా 50 lakh పర్సెంటేజ్ని ఎనర్జీని ఎంప్లాయ్మెంట్ని గవర్నమెంట్ జనరేట్ చేయబోతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇండియాలో మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తీసుకుంటాం కదా. సౌత్లో రివర్స్ ఉన్నాయి, వెస్ట్లో రివర్స్ ఉన్నాయి, నార్త్లో రివర్స్ ఉన్నాయి. ఎక్కడ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ యొక్క జనరేషన్ కెపాసిటీ ఎక్కడ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ కాదు, జనరేషన్. అంతవరకు మనం జనరేషన్ చేస్తాం కదా, ఏలో నార్త్లోనా, వెస్ట్లోనా, సౌత్లోనా ఆలోచించండి ఒకసారి. ఏ రీజన్లో? ఇక్కడ చూడండి, మనకి రీజన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హైడ్రో పవర్ పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ ఉంది. నీకు నార్త్లోనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 8,000 మెగావాట్స్ అరౌండ్. ఎందుకంటే నార్త్లో మనకి హిమాలయస్ నుంచి చాలా రివర్స్ వస్తాయి, అక్కడ మన ప్రాజెక్టులు కట్టి మళ్ళీ అవి జీవనదులు కాబట్టి కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే అవకాశం అక్కడ ఎక్కువ ఉంటుంది నార్త్లో. ఓకేనా? సో సౌత్లో అయితే 5,400, వెస్ట్లో అయితే 2,800. ఇదంతా ఎగ్జామ్లో అడిగారు, రీజన్ గుర్తుపెట్టుకుంటే చాలు. మరి మన సౌత్లో కూడా ఏ స్టేట్లో ఈ యొక్క పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందని క్వశ్చన్ అడిగితే కనుక మన ఆన్సర్ ఏం చేయొచ్చు ఇక్కడ? కర్ణాటక. సో కర్ణాటక పొటెన్షియల్ కెపాసిటీ వచ్చేసి 3,700, ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి 1,200. మన ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్టయితే 409, మన తెలంగాణకి తీసుకున్నట్టయితే 102 అన్నమాట. ఇది పొటెన్షియాలిటీ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. నెక్స్ట్, ఇండియా మీట్స్ ఆల్ టైమ్ హైయెస్ట్ పీక్ పవర్ డిమాండ్ ఆఫ్ 256 gigawatts వితౌట్ షార్టేజ్. అంటే ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. సో షార్టేజ్ లేకుండా మనం 256 gigawatts వరకు మనం అంత డిమాండ్ని మీట్ అయ్యడం అంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీ టార్గెట్ పెట్టుకుంది. 2047 కల్లా ప్రస్తుతం ఉన్న 8.8 gigawattsని 100 gigawattsకి పెంచాలనుకుంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అనేది న్యూక్లియర్ ఎనర్జీని ప్రజెంట్గా ఉన్న 8.8 gigawattsని అండ్ 100 gigawattsకి పెంచాలనుకుంటుంది బై 2047. సో ఆల్రెడీ మీకు ఇది న్యూస్లో తెలుసు, రీసెంట్గా ఏప్రిల్ 6న ఏదైతే మన కల్పాకం ఉందో, కల్పాకం, సో ఇది ఆల్రెడీ అంతకుముందు మనం కవర్ చేయడం జరిగింది. ఏప్రిల్ 6న కల్పాకంలో ఏదైతే మనకి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ ఉందో, ఏదైతే మన కల్పాకంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ అయితే న్యూక్లియర్ రియాక్టర్ ఉందో అది క్రిటికాలిటీని అచీవ్ చేయడం జరిగింది. అది న్యూస్లో వచ్చింది కాబట్టి అడిగే అవకాశం ఉంది. క్రిటికాలిటీ అంటే ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్ మనకి చైన్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. చైన్ ఆఫ్ రియాక్షన్ కనుక అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ వేరు, కంట్రోల్ చైన్ రియాక్షన్ వేరు. అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటే ఏంటి? ఆ రియాక్షన్ కంటిన్యూగా జరిగి ఫాస్ట్గా అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. అదే మనం న్యూక్లియర్ బాంబ్ అంటాం. కంట్రోల్ చైన్ రియాక్షన్ అవుతే ఏమవుతుంది? మన ఎనర్జీని, పవర్ని
ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనేది క్రిటికాలిటీకి చేరుకుంది అని అర్థం ఏంటంటే ఎన్నైతే మనం న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అన్ని న్యూట్రాన్స్ని అబ్జర్వ్ కూడా చేయడం జరుగుతుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో దాన్ని క్రిటికాలిటీ అంటారు అనమాట. మనం హ్యాపీగా కరెంట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు దానికి సంబంధించి ఎగ్జామ్లో ఆ ఫాస్ట్ పీరియడ్ రియాక్టర్ గురించి ఎగ్జామ్ అడగచ్చు. ఆల్రెడీ మనం పార్ట్ 1 డిస్కస్ చేసాం. సో మరొకసారి, సో ఇండియాలో కనుక కొన్ని మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకుంటే, సో తారాపూర్, రాజస్థాన్, మద్రాస్, నరోరా, కాకరాపూర్, కైగా, కల్పాకం, ఇవి కంటిన్యూగా అడుగుతున్నారండి. తెలిసిన ఇన్ఫర్మేషనే ప్రతిసారి అడుగుతూనే ఉన్నాడు న్యూక్లియర్ రియాక్టర్ గురించి. ఆ స్టేట్ గురించి కానీ లేకపోతే రియాక్టర్ గురించి కానీ కెపాసిటీ గురించి కానీ అడిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి ఒకసారి. అయితే ఇప్పుడు ఇండియాలో మనకి ఎందుకు ఇప్పుడు ఇది చాలా అవసరం అంటే, సో మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయినాం. మనకు అప్పుడు హోమీజే బాబా గారు ఉన్నారు కదా. సో ఆయన ఏం చేస్తారంటే ఇండియాలో మనకి ఈ యురేనియం నిల్వలు పెద్దగా లేవు కాబట్టి ఏం చేయాలి, ఏ విధంగా న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి 3 స్టేజెస్ని ప్రిపేర్ చేశారు. సో మనకి తెలుసు కదా, ఈ మెటీరియల్స్ ఉంటాయి, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239 అండ్ 233, ఇవి ఫిస్సైల్ మెటీరియల్స్. వీటి మనం న్యూక్లియర్ రియాక్టర్లో డైరెక్ట్గా వాడచ్చు, ఫ్యూయల్గా కింద వాడచ్చు, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి న్యూక్లియర్ ఫ్యూజన్ చేయగలుగుతాయి అనమాట. అదే 238 కానీ థోరియం 232 కానీ ఫర్టైల్ మెటీరియల్, అంటే అవి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ మనం చేయలేము, ఎనర్జీని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేము. కాకపోతే మనకి మార్కెట్లో అబాండన్గా 238 ఉంది అండ్ 235 కూడా న్యాచురల్గా అక్కడే ఉంది. కానీ దీన్ని అచీవ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే నీకు న్యాచురల్గా దొరికే ఒక కేజీ దొరికితే దానిలో ఆ యురేనియం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి చాలా కష్టం అనమాట. U238 అవైలబిలిటీగా ఉంటుంది, కానీ డైరెక్ట్గా మనం ఫ్యూయల్ కింద దాన్ని యూజ్ చేయలేం. ఈ U238 మనం మార్చాల్సి ఉంటుంది. సో నార్మల్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ వాళ్ళందరికీ ఇది తెలుసు అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు U235 న్యాచురల్గా దొరుకుతుంది మనకి, కానీ U233 న్యాచురల్ దొరకదు. దీన్ని దేని నుంచి మనం తయారు చేస్తామంటే థోరియం ద్వారా తయారు చేస్తాం. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో కామన్ బేసిక్ క్వశ్చన్, న్యూక్లియర్ మెటీరియల్గా, అదే న్యూక్లియర్ రియాక్టర్లో మనం ఫిస్సైల్ మెటీరియల్గా U235 వాడతాం, ప్లూటోనియం వాడతాం, U233 కూడా వాడతాం. ఇది న్యాచురల్గా మనకి దొరుకుతుంది, ఇది న్యాచురల్గా దొరుకుతుంది, క్లియర్. కాకపోతే దీన్ని డైరెక్ట్గా మనం వాడచ్చు, దీన్ని డైరెక్ట్గా వాడలేం. U233 అనేది న్యాచురల్గా దొరకదు, మనం దాన్ని థోరియం నుంచి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఒక ప్రాసెస్ ద్వారా థోరియం నుంచి మనం కన్వర్ట్ చేస్తాం. ఇస్ క్లియర్? సరే చూద్దాం 3 స్టేజ్ ఏంటి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఏదైతే మనకు న్యూక్లియర్ రియాక్టర్ ఉందో ఆ న్యూక్లియర్ రియాక్టర్లో మనము ఏంది ఉంది కదా, U235 ఉంది కదా. సో U235ని మనం వాడతాం. ఏం చేస్తాం మనం? U235ని వాడతాం. దాంతోపాటు మనకి U238 కూడా యూజ్ చేస్తాం. దీనిలో బ్లాంకెట్ మెటీరియల్ అంటారు అనమాట, బ్లాంకెట్ మెటీరియల్ అంటారు. సో U235 ద్వారా మన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది U235 అనుకో, నార్మల్గా చెప్తాను అనుకో. సో దీనికి న్యూట్రాన్ బొంబార్డ్ చేస్తాం, అది హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు న్యూట్రాన్స్ చాలా రిలీజ్ అవుతాయి కదా, అవే న్యూట్రాన్ ద్వారా కొన్ని న్యూట్రాన్స్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం U238 రాడ్ కూడా పెడతాం. ఇక్కడ అర్థం కూడా సింపుల్గా చేస్తాను నేను. U238 రాడ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం, అది కూడా యూజ్ చేస్తాం. కొన్ని న్యూట్రాన్స్ని ఇది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, బొంబార్డ్ చేస్తుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ప్రాసెస్లో ఇదే న్యూక్లియర్ రియాక్టర్లో U235 ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎట్ సేమ్ టైం ఈ U238 ఉంది కదా, ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇది ప్లూటోనియం లాగా మారుతుంది. అంటే మన న్యూక్లియర్ రియాక్టర్లో U235 ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎట్ సేమ్ టైం U230 యూజ్ చేసి దాన్ని ప్లూటోనియంగా మనం మారుస్తున్నాం. ఎందుకంటే U238 డైరెక్ట్గా మన ఫ్యూయల్ కింద వాడలేం కాబట్టి. సో ప్లూటోనియం జనరేట్ అవుతుంది, తర్వాత సపరేట్ చేస్తారు, అది వేరే విషయం. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే న్యూక్లియర్ రియాక్టర్లో మనం ప్లూటోనియాన్ని యూజ్ చేస్తాము. అర్థమైందా? అంటే స్టేజ్ 1లో యురేనియం 235 ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి యురేనియం U238ని మనం ప్లూటోనియం కింద కన్వర్ట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ప్లూటోనియం 239ని మనం ఫ్యూయల్ కింద వాడతాము. అయితే రీసెంట్గా మోడీ గారు లాంచ్ చేస్తున్నాను ఏమన్నా మనం ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ అన్నాం. బ్రీడ్ అంటే ఏంటి? ఉత్పత్తి చేయడం అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఫ్యూయల్గా వాడతామో మళ్ళీ కొత్త ఫ్యూయల్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లూటోనియం ఉంది కదమ్మా, ఈ ప్లూటోనియం 239 యూజ్ చేస్తాం. ఈ ప్లూటోనియం 239 ద్వారా ఏమవుతుంది? ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మళ్ళీ యురేనియం 238 కూడా ఉంటుంది, ఇక్కడ మళ్ళీ థోరియం కూడా ఉంటుంది అనమాట, రెండు ఉంటాయి. వాటి బ్లాంకెట్ మెటీరియల్ అంటారు. అంటే ఇక్కడ మధ్యలో రాడ్ పెట్టి చుట్టూ అనమాట కప్పుతాం కదా, బ్లాంకెట్ అంటే కప్పడం.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏవైతే కొన్ని మనం న్యూట్రాన్స్ని బొంబార్డ్ చేస్తామో ఆ న్యూట్రాన్స్ ద్వారా ఈ ప్లూటోనియం అనేది చైన్ ఆఫ్ రియాక్షన్కి వెళ్ళి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అవే కొన్ని న్యూట్రాన్స్ ఉంటాయి కదా, ఆ న్యూట్రాన్స్ అనేవి యురేనియం-238ని, అవే న్యూట్రాన్స్ అండ్ థోరియంని కూడా ఢీకొంటాయి. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే కొత్త ఫ్యూల్ క్రియేట్ అవుతుంది. ఏదంటే అదే 233 అనేది మనకి క్రియేట్ అవుతుంది. థోరియం ద్వారా 223 యురేనియం-233 క్రియేట్ అవుతుంది. అలాగే U-238 అనేది మనకి ప్లూటోనియంగా మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్లూటోనియంని మనం ఫ్యూయల్గా వాడుతున్నాం కదా, ఈ ప్లూటోనియంని ఫ్యూయల్గా వాడినప్పుడు సేమ్ టైం బ్లాంకెట్ మెటీరియల్ కింద 238 వాడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, న్యూట్రాన్స్ అనేవి ప్లూటోనియం డీకోటిన తర్వాత ఈ యురేనియం-238 ఉంటే డీకోడతాయి. అప్పుడు ఈ యురేనియం-238 ఎలా మారుతుంది, ప్లూటోనియంగా మారుతుంది. అర్థమైందా? అలాగే థోరియం కూడా బ్లాంకెట్ మెటీరియల్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఇది U-33 కింద మారుతుంది. ఈ U-233ని మనం స్టేజ్ 2లో వాడతాం అనమాట. ఈ ప్రతిసారి తెత్త అనవడం వల్ల సో ఆ కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఈజ్ క్లియర్? ఓకే. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ 1లో మనం యురేనియం-235ని మనం వాడతాం, యురేనియం-238ని బ్లాంకెట్ మెటీరియల్ కింద మారుతాం. ఇది అనేది మనకు ప్లూటోనియం కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత స్టేజ్ 2లో మనం ఏం చేస్తామంటే ప్లూటోనియం-239ని మనం ఫ్యూయల్ కింద యూజ్ చేస్తాం. అలాగే బ్లాంకెట్ మెటీరియల్ కింద యురేనియం-238 ఉంటుంది, ఇంకా థోరియం యూజ్ చేయలేదు. ఈ యురేనియం-238 మళ్ళీ ప్లూటోనియం కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ మనం ఫ్యూయల్గా వాడుకోవచ్చు. ఈ థోరియం అనేది ఏమవుతుందంటే U-233 కింద మారుతుంది అనమాట. సో దీన్ని మనం థర్డ్ స్టేజ్లో వాడుకోవచ్చు. ఇది సింపుల్, అంత ఇంతమించి ఏం లేదు. ఇక రియాక్షన్స్ అంటే న్యూట్రాన్ ఇవన్నీ వేరే విషయం. ఓకేనా? రైట్. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోండి. సో స్టేజ్ 1లో ఏం యూజ్ చేస్తాం, స్టేజ్ 2లో ఏం యూజ్ చేస్తారు, స్టేజ్ 3లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. సో మనం మరి దీన్ని గంట సేపు సాగరిస్తున్నట్టు అవుతుంది కాబట్టి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ప్రెజర్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఇక్కడ కూలంట్కి ఏం యూజ్ చేస్తారు, ఫ్యూయల్గా ఏం యూజ్ చేస్తారు, మోడరేట్గా ఏం యూజ్ చేస్తారు, సెకండ్ స్టేజ్లో కూడా ఫ్యూయల్ ఏముంటుంది, బ్లాంకెట్ మెటీరియల్ ఏముంటుంది, కంట్రోల్ రాడ్స్ ఏముంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని నీట్గా రాసుకోండి. క్లియర్? నెక్స్ట్, సో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అనమాట. సో మామూలుగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటివరకు కూడా కోల్ని అండర్ గ్రౌండ్ నుంచి బయటకు తీసి ఆ కోల్ని గ్యాస్గా మారుస్తున్నాం. ఆ గ్యాస్ అని తెలుసు కదా, సిన్ గ్యాస్గా మారుస్తున్నాం మనం. దాన్ని మనం ఏమంటాం, సింథటిక్ గ్యాస్ అంటారు. సింథటిక్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మనకి కార్బన్ మోనాక్సైడ్తో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది అనమాట. మీథేన్ ఇంకొన్ని చిన్న చిన్న వాయువులు కూడా ఉంటాయి. ఈ సిన్ గ్యాస్ని మనం ఫర్టిలైజర్ సంబంధించింది కానీ రకరకాలుగా మనం సిన్ గ్యాస్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలి, కోల్ కావాలి. కానీ నార్మల్గా ఏం చేస్తున్నాం మనం, కోల్ లోపలికి అదే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కోల్ని మైనింగ్ చేసి బయట తీసుకొచ్చి మనం దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలా కాకుండా లోపలే గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తే, దాన్ని బయటకు తీసుకురాకనే గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తే, ఇది ఉంది ఇప్పుడు కోల్ ఇక్కడ ఉంది అనుకో, ఏం చేయాలి మనం, సో ఇక్కడ నుంచి మనం డ్రిల్ చేయాలి. ఇక్కడ నుంచి మనం డ్రిల్ చేసి ఇక్కడికి ఆక్సిజన్ని వాటర్ని వాటిని పంపించేసి ఇక్కడ ఉన్న కోల్ని మనం గ్యాస్గా మార్చి బయటకు తీసుకొస్తే అయిపోతుంది కదా. మనం ఎంత మైనింగ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కోల్ని బయటకు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, రకరకాలుగా ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది, చాలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అదే లోపలనే ఉంచి అక్కడనే గ్యాసిఫికేషన్ చేసేస్తే మనం గ్యాస్ బయటకు తీసుకురావచ్చు అనమాట. దీనివల్ల మనకి సో మెనీ థింగ్స్ సేవ్ అవుతున్నాయి, పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. కోల్మెన్ బ్లాక్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఏజెంట్స్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇద్దరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు, ఒకటేమో రిలయన్స్తోని, ఇంకోటేమో యాక్సిస్ ఎనర్జీతో. మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో రేపు ఎగ్జామ్ అడిగితే ఏమంటాడంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటని అడిగే అవకాశం ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. ఇట్లా ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్ని ఎయిర్ని అదే పంపిస్తారు, బర్న్ చేస్తారు, అది గ్యాస్గా మారుతుంది. ఇక్కడ నుంచి బయటకు మనకి ఏమొస్తా అంటే సిన్ గ్యాస్ అనేది వస్తుంది. సిన్ గ్యాస్ని మనం ఏం చేయొచ్చు, పవర్ జనరేషన్ కోసం వాడచ్చు, ఫర్టిలైజర్ కింద వాడచ్చు, పెట్రోకెమికల్స్లో వాడచ్చు, సింథటిక్ ఫ్యూయల్స్ కింద కూడా వాడచ్చు. అది మనకి అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ సీ బ్రీజ్. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో వస్తుంది. సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ మన చిన్న ఫినామినా, మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాము అంతకుముందు కూడా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాండ్ అనుకోండి, ఇది మనకి సీ అనుకోండి, తెలుసు కదా మనకి. ఓకేనా? డే టైంలో సూర్యుడు బాగా కొట్టినప్పుడు, అంటే మనం కొడతాడు కానీ ఎండ కొడుతుంది అంటాం కదా. సో డే టైంలో మనకి ఎండ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ల్యాండ్ అనేది ఇంటెన్స్గా ర్యాపిడ్గా హీట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఎండ ఉంటుంది, కానీ సీ అనేది ఏమవుతుందంటే స్లోగా హీట్ అవుతుంది. సీ అనేది స్లోగా హీట్ అవుతుంది, ల్యాండ్ అనేది ర్యాపిడ్గా హీట్ అవుతుంది. ల్యాండ్ అనేది ర్యాపిడ్గా హీట్ అవ్వడం వల్ల గాలి అనేది వేడెక్కి లైట్ అవుతుంది కదా.
గాలి అనేది ఏమవుతుంది, లైట్ అవుతుంది. ఎయిర్ లైట్ అయినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్యాప్ ఫిల్ అవుతుంది. ఆ గ్యాప్ ఫిల్ అయినప్పుడు సముద్రం నుంచి గాలి ఎక్కడికి వస్తుంది, ల్యాండ్ మీదకి వస్తుంది. సింపుల్, అంతే. సముద్రం ఆల్రెడీ స్లోగా హీట్ ఎక్కుతుంది కాబట్టి కొంచెం చల్ల ఉంటుంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది అనమాట. నైట్ టైంలో ఇదే రివర్స్ అవుతుంది. నైట్ టైంలో ఏమైతే రివర్స్ అవుతుంది. నైట్ టైంలో రివర్స్ ఏమవుతుంది, నైట్ టైంలో మనకి సూర్యుడు ఉండడు కాబట్టి ల్యాండ్ అనేది ర్యాపిడ్గా కూల్ అవుతుంది. ల్యాండ్ అనేది ర్యాపిడ్గా, అంటే మీరు నైట్ టైంలో చెరువు దగ్గరికి వెళ్తే చెరువులో వాటర్ కొంచెం చల్లగా ఉండవు, హీట్గా ఉంటావు అనమాట. సో దాన్ని ఏమంటాం మనం, ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అని అంటారు. ఇది ఆల్రెడీ జాగ్రఫీలో చదువుకొని ఉంటారు. ఓకేనా, రైట్. సో ఇది కూల్ సీ బ్రీజ్ అనమాట డే టైంలో. నైట్ టైంలో వచ్చేసి ల్యాండ్ నుంచి ఎయిర్ అనేది సీ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, రీసెంట్గా గ్లోబల్ వార్మింగ్ వల్ల యావరేజ్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఈ సీ బ్రీజ్ ఏదైతే ల్యాండ్ బ్రీజ్ ఉందో అవి బాగా తగ్గిపోతున్నాయంట. అది ఎఫెక్ట్ అవుతుంది. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ మీరు ఏం చేస్తారంటే బుక్ ఓపెన్ చేసి ల్యాండ్ బ్రీజ్ అంటే ఏంటి, సీ బ్రీజ్ అంటే ఏంటి కొంచెం డీటెయిల్గా చదువుకోండి. రైట్ టు సేఫ్ ట్రావెల్ అండ్ నేషనల్ హైవే పార్ట్ రైట్ టు లైఫ్ అనమాట. ఈ మధ్యన మనకి నేషనల్ హైవే మీద చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ లారీలు పెట్టేస్తున్నారు. సో రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేషనల్ హైవేస్ ఉంది 2%, కానీ యాక్సిడెంట్ కారణం 30%. 30% యాక్సిడెంట్స్ అయ్యే నేషనల్ హైవే మీదనే. సో కాబట్టి కొన్ని చర్యలు తీసుకోమని గవర్నమెంట్కి ఆదేశించడం జరిగింది. రైట్ టు సేఫ్ ట్రావెల్ అనేది ఆర్టికల్ 21 కిందకు వస్తుంది. మరి బ్రతకాలి కదా, రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ 21 అంటే ఏంటి, రైట్ టు లైఫే కదా. సో అందుకని చెప్పి దాని గురించి చెప్పింది, రైట్ టు లైఫ్ గురించి ఒకసారి చూసుకోండి. సుప్రీంకోర్టు మ్యాండేట్స్ రైట్స్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ప్రిజనర్స్ విత్ డిజేబిలిటీస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే జైల్లో మనకు తెలిసిందే, జైలులో చాలామంది ఉంటున్నారు, కొంత డిజేబుల్ పీపుల్ ఉంటున్నారు. ఆ డిజేబుల్ పీపుల్కి మినిమం స్పెషల్ ఫెసిలిటీస్ అంటే ఏమీ లేవు. సాధారణ ఖైదీలని వాళ్ళ కూడా సమానంగా చూస్తే హక్కులకు భంగం కలుగుతుంది కదా. ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడాలి. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే, కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కూడా ఉంటుంది, అంతే కదా మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేరం చేశారు అనుకోండి, మేజర్ నేరం చేశాడు, మైనర్ నేరం చేశాడు, కానీ మేజర్ మైనర్ మనం ఈక్వల్ ట్రీట్ చేస్తామా? ఇప్పుడు ఒక 30 years old పర్సన్, 10 years old పర్సన్ ఇద్దరు దొంగతనం చేశారు అనుకోండి, ఇద్దరు మనం సమానంగా చూస్తామా? చూడం. దాన్ని మనం ఆర్టికల్ 14 కింద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటాం. అప్పుడు చట్టం ఇతన్ని వేరేగా చూస్తుంది, ఇతన్ని వేరేగా చూస్తుంది, సమానంగా చూడదు. అలాగే ఇప్పుడు జైల్లోకి 2 ఖైదీలు వచ్చారు, ఒక ఖైదీ నార్మల్ పర్సన్, ఇంకో ఖైదీ డిజేబుల్ కదా, ఇద్దరిని సమానంగా ఎలా చూస్తాం? చూడకూడదు, స్పెషల్గా చూడాలి వాళ్ళకి. సో జైళ్ళల్లో కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయమని, అలాగే సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పాలిటీ పాయింట్ ఆఫ్ అడిగితే ప్రిజన్స్ అనేవి దేని కిందకు వస్తుంది? సెంట్రల్ లిస్ట్ కిందకు వస్తుందా, స్టేట్ లిస్ట్ కిందకు వస్తుందా, కాంగ్రెస్ లిస్ట్ కిందకు వస్తుందా? సో దీనికోసం గవర్నమెంట్ కమిటీని అపాయింట్ చేయడం డైరెక్ట్ చేయడం జరిగింది, రవీంద్ర భాట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2006 చట్టం వచ్చింది. అలాగే ప్రిజన్స్ యాక్ట్ 1894 బ్రిటిష్ కాలం నుంచి ఉంది. అలాగే మోడల్ ప్రిజన్స్ మాన్యువల్ 2016లో గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇదే 2016లో కన్వెన్షన్ కూడా జరిగింది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ప్రిజన్స్ దేని కిందకు వస్తాయంటే స్టేట్ లిస్ట్ కిందకు వస్తాయండి, అంటే రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. అంటే జైళ్ళని మొత్తం మేనేజ్ చేసేది చూసుకునే ఎవరు? జైలు అనమాట. అప్పుడు మనం న్యూస్లో చూస్తాం సెంట్రల్ జైలుకు తరలించారు అంటే అది కేంద్ర ప్రభుత్వం జైలు అని కాదు, పెద్ద జైలు అని అర్థం. ఎక్కువ మందిని అకామిడేట్ చేసే జైలు పెద్ద జైలు, దాన్ని సెంట్రల్ జైలు అంటారు. సెంట్రల్ జైలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జైలు అని కాదు. సో ప్రిజన్స్, జైల్స్ దేని కిందకు వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో రీసెంట్గా నీతి ఆయోగ్ని రీకాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. సో అశోక్ కుమార్ లహరి గారిని మనకు వైస్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ చేస్తారు, మీకు తెలిసిందే. అలాగే సభ్యులను కూడా నామినేట్ చేయడం జరిగింది. సో రాజీవ్ గౌబా, తర్వాత వి రాజు అండ్ గోబర్ధన్ దాస్ అండ్ అభయ్ కరంద్కర్ అండ్ శ్రీనివాస్. ఖచ్చితంగా పేర్లు అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. మన అంత ముందుకు ఏముండేది, మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది తెలిసిందే. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోకి సో 2015 జనవరి 1 నుంచి మనకి నీతి ఆయోగం తీసుకొచ్చారు. ఈ నీతి ఆయోగ్ ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, తెలుసు కదా మనకి. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాదు. సో నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి. దాంతోపాటు దీన్ని మనం థింక్ ట్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏమంటాం మనం? థింక్ ట్యాంక్ అని కూడా మనం పిలుస్తూ ఉంటారు. అలాగే బాటమ్ టు అప్రోచ్ అనమాట, ఇది బాటమ్ టు అప్ అప్రోచ్. ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ అని ఎగ్జామ్లో అడిగినవండి, మళ్ళీ అడుగుతాడు, మెయిన్స్లో కూడా అడుగుతాడు, చూసుకోవాలి మీరు. ఓకేనా, రైట్. ఇది నీతి ఆయోగ్ ఎవ్రీ ఇయర్ కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుందండి. నీతి ఆయోగ్ ఏ రిపోర్ట్ పబ్లిష్ చేసినా
ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, చూసుకోండి నార్మల్గా. ఇంకోతని సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? సో నిధి గారిని సీఈఓగా అపాయింట్ చేశారు. సో మనకి చైర్పర్సన్ ఉంటారు, ఎవరు? పిఎం గారు చైర్పర్సన్ ఉంటారు. ఈ పిఎం గారు రికమెండ్ చేసిన పర్సనే వైస్ చైర్పర్సన్గా అపాయింట్ చేస్తారు. గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. దీనిలో స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ కానీ, యూటీ యొక్క చీఫ్ మినిస్టర్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ప్రైమ్ మినిస్టర్లు అందరూ కలిసి ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అంటారు. అలా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఒక మినిస్టర్కి సెక్రటరీ హోదా అతనికి ఉంటుంది. అలాగే ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, రీజనింగ్ కౌన్సిల్స్ ఉంటుంది. దాంతోపాటు ప్రధానమంత్రి గారు ఇద్దరు మినిస్టర్స్ని ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా అపాయింట్ చేయొచ్చు అనమాట. ఇవి నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్స్ అండి. మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏదైనా వచ్చిందంటే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ DPI 2047. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకున్న జీడిపి ఆల్మోస్ట్ 4% ఆఫ్ ది జీడిపి ఈ DPI నుంచి వస్తుంది. సో ఫ్యూచర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఏ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ టు ఎనేబుల్ నాన్ లీనియర్ ఇంక్లూజివ్ సోషియో ఎకనామిక్ గ్రోత్ అని చెప్పి పబ్లిష్ చేయడం జరిగింది. సో దీని కింద కొన్ని పిల్లర్స్ లాగా అనౌన్స్ చేయడం జరిగింది. సో డిప్లాయ్ క్రాస్ సెక్టర్ స్ట్రాటజిక్ అన్లాక్స్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ వయా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్, స్కేల్ టెక్ ఎంటర్ప్రెన్యూర్షిప్, లివరేజ్ ఏఏ మూమెంటం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంతే. నెక్స్ట్ దివ్య భారత్ అంటే ఏం లేదండి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి స్టేట్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతాలను కూడా లిస్ట్ వైజ్గా అనౌన్స్ చేయడం జరిగింది. మన తెలంగాణలో, ఏపీలో కూడా కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ ఉంది కదా, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది 2000 డిసెంబర్లో లాంచ్ చేసిన స్కీము. ఈ స్కీమ్ కింద ఆల్ వెదర్ రోడ్ని కట్టిస్తారనమాట. అండ్ 60% 40% షేర్ ఉంటుంది. అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా? ఆల్ వెదర్ రోడ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 83,000 కోట్ల పైగా డబ్బుల్ని గవర్నమెంట్ ఖర్చు పెట్టబోతుంది. 2028 వరకు ఈ రోడ్లని కన్స్ట్రక్షన్ చేస్తారు. అలా గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, భారత్ మెరిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అని చెప్పి. ఇది ఎగ్జామ్లో అడగచ్చండి. ఏం లేదండి, ఇప్పుడు మన చాలా షిప్స్ ఉంటాయండి, ఇండియా దాటి బయటకు వెళ్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో ఆగుతూ ఉంటాయి. బయట ఎక్కడో ఇన్సూరెన్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే షిప్ మునిపోవడం కావచ్చు, ఇంకా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కావాలి కదా. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఆల్మోస్ట్ మనకి 97% ఆఫ్ ది ట్రేడ్ బై వాల్యూ మెరిటైమ్ ద్వారా జరుగుతుంది. సో మన షిప్లు చాలా కూడా వేరే వేరే ప్రపంచాలు చాలా దేశాలకు వెళ్ళిపోతున్నాయి. మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు, అది నిశ్చయం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కావాలి కదా. అందుకని చెప్పి ఈ మెరిటైమ్ ఇన్సూరెన్స్ అనమాట, అంటే షిప్పులకి ఇన్సూరెన్స్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. 12,900 crore రూపీస్ని స్పెండ్ చేయడం జరిగింది. సో భారత్ మెరిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అని చెప్పేసి. నెక్స్ట్ నమస్తే స్కీమ్, ఈ చాలాసార్లు చెప్పడం జరిగింది. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఎవరైతే శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళ సేఫ్టీ గురించి ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, లైవ్లీహుడ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఉండాలి. సొలు కబుర్లు చెప్తున్నా అనుకోకండి, కానీ ఇది అందరూ గవర్నమెంట్ చేయాలి. మనం చాలాసార్లు మున్సిపాలిటీలో చూస్తూ ఉంటాం, మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారు, కనీసం వాళ్ళకి మాస్కులు కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద చెత్తలో చేతితో లిఫ్ట్ చేస్తారు, దేంతో లిఫ్ట్ చేస్తారు. కొన్నిసార్లు ముట్టాల్సి వస్తుంది, వాళ్ళ చేతికి గ్లౌజులు ఉండవు అండ్ మాస్కులు ఉండవు. మరి వాళ్ళు పని చేస్తే అంత పని చేసినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి కదా కనీసం. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం వ్యక్తి వెళ్ళి గ్లౌజులు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 500 పెట్టేసి 2-3 మీరు ఇచ్చారు, ఓకే, అది ఓకే. ఎంతమందికి ఏం చేస్తాం అట్లా? కొంతమంది మనం చేస్తాం కావచ్చు, కానీ గవర్నమెంట్ ఏం చేయాలి? ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి కదా. అరే మీరు చూడండి, హైదరాబాద్లో, విజయవాడలో చాలా ప్లేస్లో చూడండి, చాలామంది వర్కర్స్కి గ్లౌజ్ కానీ కనీసం మాస్క్ ఉండదండి. అంత దారమైన చెత్తని తీసుకెళ్తున్నప్పుడు మాస్క్, గ్లౌజ్ ఉండాలి కదా కనీసం. అది మన దరిద్రమైన పరిస్థితి. ఇట్లా యూట్యూబ్లో చెప్పుకుంటాం, రియాలిటీలో చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఇంకో స్కీమ్ తీసుకోవడం జరిగింది, అంటే ఇది లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన స్కీమే. సో మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్ అనమాట. సో మనం ఎంత పల్సెస్ మన ఇండియాలో పండించినా కూడా చాలా మటుకు పల్సెస్ని వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇండియాలో ఈ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి, ఎందుకంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనకు మెయిన్లో వచ్చేది పల్సెస్ నుంచి కాబట్టి. సో టు డ్రైవ్ ప్రొడక్షన్ 350 lakh tons by 2030-31 టు బెనిఫిట్ 2 crore farmers. మెయిన్ లక్ష్యం ఏంటంటే మనం ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలన్నమాట. చూద్దాం ఒకసారి. ఇది యూనియన్ బడ్జెట్ 2025-26లో అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. దీనికోసం ఆల్మోస్ట్ మనకి 11,000 crore రూపీస్ని
ఖర్చు పెడుతున్నారు. ఇది సెంట్రల్ డి స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో 2025-26 నుంచి 30 వరకు మన సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన పల్సెస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎక్కువ ఫోకస్ వచ్చేసి ఈ తుర్దాలు కానీ ఉరద్దాలు కానీ మసూర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మన ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి, ఈల్డ్ కెపాసిటీని పెంచుకోవాలి, క్లైమేట్ రెసిడెంట్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్. నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంస్కార్ అభియాన్, అదే పిఎం ఆశ అంటారు. పిఎం ఆశ అని ఇంకో ప్రోగ్రామ్, ఇది కూడా న్యూస్లో ఉంది. మనకి న్యూస్లో ఉన్న స్కీమ్స్ కూడా చదువుకోవాలమ్మా, ఓకేనా? రైట్. ఈ స్కీమ్లో ఉన్న 3 ఉన్నాయన్నమాట, పాయింట్స్ ఉన్నాయి. ఇది మెయిన్గా మనకి ప్రైజెస్ సంబంధించింది, ఓకేనా? ఫస్ట్ తీసుకుంటే ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అంటారు. ఇది నార్మల్గా పల్సెస్కి ఆయిల్ సీడ్స్కి ఇది పనిచేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, దాన్ని భరిస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు లాస్ వచ్చిందనుకో, ప్రొక్యూర్మెంట్ మనం ఖర్చు పెడతాం కదా, రైతు ఖర్చు పెడతారు కదా, దానిలో 25% వరకు ఖర్చు భరిస్తారు అనమాట. గవర్నమెంట్ బియర్స్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ డ్యూ టు ప్రొక్యూర్మెంట్ అప్ టు 25 ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ 25% వరకు ప్రొక్యూర్మెంట్ లాస్ కింద తీసుకుంటారు. అలాగే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటారు. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైస్ 200 ఉంది, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మార్కెట్ 150 రూపాయలకు అమ్మామనుకో, ఎంత నీకు నష్టం వచ్చింది? 50 రూపాయల నష్టం వచ్చింది. ఆ డబ్బులు గవర్నమెంట్ భరిస్తుంది. అర్థమైందా? అది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి కొనుక్కోవచ్చు ఆయిల్ సీడ్స్ని కానీ పల్సెస్ని. నెక్స్ట్ AICTE వాణి స్కీమ్, ఇది కూడా పాత స్కీమే. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ కోర్సులు ఉంటాయి. అవి ఇంగ్లీష్లో ఉండడం వల్ల చాలామంది లోకల్ పీపుల్, తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, వాటిని సరిగా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. సో నా గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సో మెనీ టెక్నికల్ కోర్సెస్ ఇన్ అవర్ రీజనల్ లాంగ్వేజెస్, ఆల్మోస్ట్ 22 అనుకుంటాను. అన్ని రీజనల్ లాంగ్వేజ్లో వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. రీజనల్ లాంగ్వేజ్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం వాణి ప్రోగ్రామ్ అంటారు. అలాగే విశ్వసూత్ర అంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఈ మన వీవింగ్, మన టెక్స్టైల్ని, మన బ్రాండ్ని ప్రమోట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఫెమినా మిస్ ఇండియా సంథింగ్ ప్రోగ్రాంలో కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఏం ప్రమోట్ చేశారంటే ఉప్పాడ సిల్క్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప్పాడ సిల్క్ని, అలాగే తెలంగాణ నుంచి మనకి ఇక్కత్ని ప్రమోట్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఇక్కత్ని, ఇది పోచంపల్లిని ప్రమోట్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప్పాడ సిల్క్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే పోషన్, దీన్ని పక్కవాడ అంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ వీక్లో జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9th నుంచి 20th ఏప్రిల్ అనమాట, ఎవ్రీ ఇయర్. సో చిన్నపిల్లకి బ్రెయిన్ డెవలప్ అయ్యేది ఎప్పుడు 0 to 6 ఇయర్స్లోనే మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అదే టైంలో మనకి న్యూట్రిషన్ చాలా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇది ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. సో మదర్ చైల్డ్ న్యూట్రిషన్, ఎర్లీ స్టిమ్యులేషన్ ఫర్ డెవలప్మెంట్, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ ఎర్లీ, ఇదంతా కూడా ఉంటుందన్నమాట పోషణ్ అభియాన్ కింద. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, హెడ్ బై అశ్విని వైష్ణవ్. సో మనకి ఇప్పుడు కొత్తగా ఏఏ వచ్చింది. స్టిల్ ఇంకా ఏఐ సంబంధించి గవర్నమెంట్ ఏం చట్టాలు ఇంకా చేయలేదు. యూజ్ అవుతుంది, మిస్యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో గవర్నెన్స్లో కూడా ఏని ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ వీఆర్ యూజింగ్ ది ఏఐ, రైట్? సో ఏ రోల్ చాలా ఉంది, బట్ దానికి సంబంధించి చట్టాలు ఏమున్నాయి? ఏ సెక్షన్ ఏమీ లేవు కదా. సో ఫ్యూచర్లో ఏఏ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించి సో ఏఏ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కోసం అశ్విని వైష్ణవ్ కమిటీ అనమాట. సో ఏఐఏ అశ్విని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్బీఐ లాంచెస్ మిషన్ సాక్ష్యం. ఈ స్కీమ్ అనేది దేనికి సంబంధించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చారు. సో ఏ నేషనల్ వైడ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. సింపుల్గా మీకు ఎగ్జామ్లో మిషన్ సాక్ష్యం అంటాడు, ఎవరు లాంచ్ చేస్తారు అంటాడు, ఆర్బీఐ. మిషన్ సాక్ష్యం అంటాడు, ఏ ఫీల్డ్కి సంబంధించిన అంటాడు, బ్యాంకింగ్ ఫీల్డ్. మిషన్ సాక్ష్యం అంటాడు, దేనికి సంబంధించిన అంటాడు, అర్బన్ కోఆపరేటివ్ బిల్డింగ్. క్వశ్చన్ అదే టాపిక్ ఒకటే 4-5 రకాల క్వశ్చన్ అడగచ్చు. ఎవరు లాంచ్ చేశారు, లేదా ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారు. సో మిషన్ సాక్ష్యం అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్బీఐ క్యాన్సల్ లైసెన్స్ ఆఫ్ పేమెంట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లిమిటెడ్. మనకు నార్మల్గా తెలుసు కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, మన అందరికి తెలిసిందే. ఏం బ్యాంక్స్? కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, తెలిసింది కదా మనకి. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి లోకల్ లెవెల్లో బ్యాంకింగ్ని ప్రొవైడ్ చేయడానికే ఈ ఆర్ఆర్బీస్ వచ్చాయి, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా వచ్చాయి.
బట్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ అనుకున్నంత వర్కౌట్ అయితే కాలేదు. స్టిల్ ఎక్కడో చోట ప్రజలు ఇంకా లాస్ట్ మైల్కి బ్యాంకింగ్ ఇంకా ఫాస్ట్గా రీచ్ చేయాలి, ఈజీగా రీచ్ చేయాలని చెప్పి అంతకుముందు గవర్నమెంట్ కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ పేరు వచ్చేసి నచికేత్ మోర్ కమిటీ అంటారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే సజెషన్ చేసింది, మీరు ఏం చేస్తారంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ని, పేమెంట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయండి ఈజీగా డిజిటల్గా, సో ప్రజలు ఈజీగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి, ట్రాన్సాక్షన్ చేయడానికి. అలా నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని పేమెంట్ బ్యాంక్స్ని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలా ఎయిర్టెల్కి చాలామందికి లైసెన్స్లు ఇచ్చింది. అలా ఈ పేటిఎం అనే దానికి కూడా పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ ఆర్బీఐ ఇచ్చింది. కానీ ఏమైంది, ఆ ఆర్బీఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కానీ గైడ్లైన్స్ని కానీ సరిగా ఫాలో అవ్వలేదు. కాబట్టి ఏం చేశారంటే లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఏ చట్టం ప్రకారం క్యాన్సిల్ చేసింది అంటాడు. ఎవరు లైసెన్స్ క్యాన్సిల్ అయింది? పేటిఎం బ్యాంకు. ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ అది? పేమెంట్ బ్యాంకు. ఎవరు రికమెండేషన్ చేశారు? నచికేత్ మోర్ కమిటీ. ఏ చట్టం ప్రకారం క్యాన్సిల్ చేసింది? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఈ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది, లైసెన్స్ ఇస్తుంది, ఆడిటింగ్ కానీ ఎంక్వైరీ కానీ ఇవన్నీ కూడా చేస్తారు. సో కొన్నిసార్లు ఎగ్జామ్ సెక్షన్లో అడగచ్చు. సో సెక్షన్ 2 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇస్తుంది. సెక్షన్ 22(4) ప్రకారం లైసెన్స్ని రివోక్ కూడా చేస్తుంది. సెక్షన్ 24 ప్రకారం స్టాచ్యూర్ లిక్విడేషన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 35A ప్రకారం ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. దిస్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఇంటు. ఇప్పుడు మనం కొన్ని ఇంటర్నేషనల్ విషయాలు చూద్దాం మనం. ఓకే, సో ఇండియాస్ ఎకానమీ స్లిప్పింగ్ టు 6th ర్యాంక్. రీసెంట్గా మనకి IMF అనేది ఒక వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. దానిలో జీడీ పరంగా తీసుకుంటే ఇండియా ర్యాంక్ అనేది 6కి వెళ్ళిపోయింది. లైక్ 6th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పొచ్చు. సో మనకి రికార్డ్ కనుక తీసుకుంటే 2026 కనుక తీసుకుంటే సో USA నంబర్ 1 పొజిషన్, చైనా నంబర్ 2 పొజిషన్, జర్మనీ నంబర్ 3, జపాన్ నంబర్ 4 అండ్ నంబర్ 5 అండ్ నంబర్ 6. మరి అంతకుముందుకు మనం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం కదా అంటే ఎందుకు స్లిప్ అయింది అని అంటే ఆఫ్కోర్స్ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అండి. ఇది జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ పరంగా తీసుకుంటే జీడిపిని బేస్ చేసుకొని సో మనం డాలర్లో కన్వర్ట్ చేయాలి కదా. సో రీసెంట్గా ఏమైంది, మనకి రూపీ వాల్యూనే డిక్రీజ్ అయిపోయింది. రీసెంట్గా రూపీ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. అలాగే మన యొక్క యూకేకి సంబంధించిన పౌండ్ ఉంటుంది కదా, దాని యొక్క వాల్యూ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో మనం డాలర్లో కంపేర్ చేసినప్పుడు ఎంతో కొంత వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి 4.26, 4.15 అనమాట. మరీ అంత చేంజ్ ఏం లేదు. సో వాట్ ఆర్ ద రీజన్? స్లిప్ అయితే స్లిప్ అయింది. దట్ ఈస్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్. రూపీ వాల్యూ మనకున్న ఎకానమిక్ కండిషన్స్ వల్ల, చాలా ఇష్యూస్ వల్ల మనకు రూపీ వాల్యూ తగ్గింది. కాబట్టి ఆ కన్వర్షన్ రేట్ తీసుకుంటే మనకి ఇండియా అనేది 6th లార్జెస్ట్ ఎకానమీగా మారిందని చెప్పొచ్చు. ఇది ఎగ్జామ్లో అడగచ్చు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే 2030-31 కల్లా ఇండియా అనేది ఆల్మోస్ట్ మనకి 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారుతుంది అని. సో USA నంబర్ 1, చైనా నంబర్ 2 అండ్ ఇండియా విల్ బి నంబర్ 3. రేపు ఎగ్జామ్లో అడగచ్చు. ఎన్నో యాజ్ పర్ IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇండియా ఎన్నో లార్జెస్ట్ ఎకానమీ అంటే 6th లార్జెస్ట్ ఎకానమీ. అలాగే బై 2031 కల్లా ఇండియా ఎన్నో లార్జెస్ట్ ఎకానమీ అవుతుందంటే 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ 2-tier UNSC రిఫార్మ్స్ అండ్ G4 ప్రపోజల్ అండ్ UNSC రిఫార్మ్స్. ఇది సింపుల్గా అందరూ తెలిసింది. మనకి యునైటెడ్ నేషన్ ఉంది. ఈ యునైటెడ్ నేషన్లో మనకి UNSC అని ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి సో 5 మెంబర్స్ ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు. అదేం సార్ 15 మెంబర్స్ రాయొచ్చు కదా అంటే సో 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, 10 మెంబర్స్ వచ్చేసి నాన్ పర్మనెంట్. ఈ నాన్ పర్మనెంట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేంజ్ అవుతారు. అయితే ఈ 5 పర్మనెంట్ కంట్రీస్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. దాన్ని మనం వీటో పవర్ అంటారు. అంటే ఇంటర్నేషనల్ సంబంధించి సెక్యూరిటీ డెసిషన్స్ కనుక తీసుకుంటే, యుద్ధాలు జరిగినప్పుడు, కంట్రీ మీద చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ UNSC మీటింగ్ పెట్టుకుంటుంది. ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మొత్తం 15 మెంబర్స్ కదా. ఈ 15 మెంబర్స్లో మెజారిటీ ఎంత ఉంటుందో చెప్పండి? మోర్ దెన్ హాఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మెంబర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 మెంబర్స్, ఓకేనా? సో ఎగ్జాంపుల్ రాసాను, 8 మెంబర్స్ ఓకే చెప్పాలి, లేదా 9 మెంబర్స్ ఓకే చెప్పాలనుకుందాం. అంటే 8 కంట్రీస్ ఒప్పుకుంటే చాలు, మిగతా కంట్రీస్ ఒప్పుకోకపోయినా పర్లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే 8 కంట్రీస్లో ఆ 5 పర్మనెంట్ కంట్రీస్ ఉండాలి. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 14 కంట్రీస్ ఒప్పుకొని ఒక్క కంట్రీ, ఆ ఒక్క కంట్రీ ఏంటి? అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, USA కావచ్చు, లేకపోతే UK కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు. ఈ పర్మనెంట్ కంట్రీస్ అనమాట. ఈ పర్మనెంట్ కంట్రీస్కి వీటో పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇండియా పాకిస్తాన్ డెసిషన్ తీసుకోవాలి. 14 కంట్రీస్ ఏమన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చెప్పినాయి, పాకిస్తాన్ తప్పని చెప్పింది. ఒక చైనా వచ్చేసి లేదు ఇండియా తప్పని చెప్పింది. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. రెజల్యూషన్ పాస్ అవ్వదు.
సరే 15 కంట్రీస్లో 14 ఒప్పుకున్నాయి కదా, ఇండియాకి ఫేవర్కి ఇచ్చే కదా అంటే చైనా ఒప్పుకోలేదు, ఎందుకంటే చైనా వీటో పవర్ కాబట్టి. సో దట్ ఈస్ వాట్ వీటో పవర్. సరే అప్పుడంటే ఏదో వీటో పవర్ ఆ దేశాలకు ఇచ్చేసారు, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మారిపోయింది కదా. సో ఇప్పుడు బైపోలర్ వరల్డ్ కాదు, ఇప్పుడు మల్టీపోలర్ వరల్డ్. యుఎస్ ఒకటి డామినేషన్ నడుస్తలేదు, రష్యా డామినేషన్ నడుస్తలేదు, ఇండియా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ బ్రెజిల్ గ్రో అవుతున్నాయి కదా. సో మాకు కూడా వీటో పవర్ కావాలని చెప్పి వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే, పీనస్వర్ నుంచి మొదలు పెడితే ఎప్పటి నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే రీసెంట్గా ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక ప్రపోజల్కి వచ్చారు, ఒక దిక్కుమాల ప్రపోజల్కి వచ్చారు. ఆ ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడు 15 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా, అదే 5 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా. పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారంట కానీ వీటో పవర్ ఇవ్వరంట. ఎందుకు ఇంకా ఎందుకు చెప్పి అవసరం లేదు కదా మరి. సో దానికి ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు G4 కంట్రీస్ ఎప్పటి నుంచో డిమాండ్, G4 గ్రూప్ ఉంది యాక్చువల్గా. ఈ గ్రూప్ స్పెసిఫిక్గా దేనికోసం అనుకున్నారు, దీనికోసమే. అదే ఇండియా, జర్మనీ, బ్రెజిల్, దాంతోపాటు ఈ జపాన్, G4 అనమాట, గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్. యుఎన్ఎస్ఎల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి వీటో పవర్ కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు చేసిన ప్రపోజల్ ఏంటంటే, సో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి, 15 ఇయర్స్ వరకు వీటో పవర్ ఇవ్వకండి, పర్లేదు, 15 ఇయర్స్ తర్వాత రివ్యూ చేసి వీటో పవర్ ఇవ్వండి అని. సో అది ఇస్ వాట్ ఎగ్జామ్లో అడుగుతూ అడగచ్చు, అడగకపోవచ్చు కూడా. నెక్స్ట్ ఈ ఐలాండ్స్ అనేది న్యూస్లో ఉందంటే రీసెంట్గా ట్రంప్ చేయబట్టి, మళ్ళీ సేమ్ ట్రంప్ చేయబట్టి ఎక్కడో చోట మనోడు ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటాడు. ఆ గ్రీన్లాండ్ అని అదని ఇదని. ఇది ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అంటారు. ఇది యాక్చువల్గా ఇది అర్జెంటీనాకి దగ్గర ఉన్నా కూడా ఇది యూకే కంట్రోల్లో ఉంటుంది. అర్జెంటీనాకి దగ్గర ఉంటుంది కానీ యూకే కంట్రోల్లో ఉంటుంది. సో రీసెంట్ ఒకటి మెయిల్ లీక్ అయిందనమాట. ఆ లీక్లో దాంట్లో ఏముందంటే యుఎస్ అనేది యూకే సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటుంది అని. అంటే ఇప్పుడు ఈ ఐలాండ్ని ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, సిన్స్ సో మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి యూకే క్లెయిమ్ చేసుకుంటుంది. చాలాసార్లు అర్జెంటీనా క్లెయిమ్ చేసుకుంది, ఆక్యుపై చేసుకొని ట్రై చేసాడు, వడర్ మేబీ స్టిల్ యూకే కంట్రోల్లో ఉంది. 2013లో వాళ్ళు రిఫరెండం పెట్టారు. 97-98% పీపుల్ మేము యూకే కంట్రోల్లో ఉంటామని వాళ్ళు ఓటేసారు, అంతా అయిపోయింది. ఈ మధ్యన ఈ లేఖ రిలీజ్ అయింది. అంటే ట్రంప్ అనే ఒక థింగర్ పర్సన్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ గారు ఇక్కడ దీంట్లో ఏదో మళ్ళీ ఫింగర్ పెట్టబోతున్నాడు, ఏదో ఇష్యూ చేయబోతున్నాడు అని చెప్పేసి న్యూస్లో ఉంది. అదొకసారి చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ స్టేట్ ఉంటుంది కదా, సో దీన్ని ఏమని పిలుస్తారు ఒకసారి మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ మ్యాప్ పాయింట్ ఆఫ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్, ఇది అడగచ్చు, ఏ పెద్ద విషయం కాదు, సింపుల్గా ఏం లేదండి. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒకప్పుడు, ఇప్పుడు కాదు, కొన్ని 300-400 BC టైంలో ఇజ్రాయెల్ నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యారు. అలా మైగ్రేట్ అయిన కొంతమంది మన నార్త్ ఈస్ట్లో ఉన్న ఈ మణిపూర్ కానీ ఈ ప్లేస్కి వచ్చారనమాట. ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ మూలాలు ఎక్కడ అంటే ఇజ్రాయెల్. బట్ ఇక్కడ చాలామంది ఉంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఉండడమే కాకుండా చాలామంది క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అంటే వాళ్ళ జూయిష్ కమ్యూనిటీ కదా, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, వాళ్ళ మూలాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ దేశాలు అవుతున్నారో వాళ్ళు వెనక్కి తెప్పించుకుంటున్నారు. అలా 5,000 మందిని తీసుకెళ్ళని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అలా రీసెంట్గా మన నార్త్ ఈస్ట్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని లీగల్గా వాళ్ళ మూలలో ఉన్న వ్యక్తుల్ని ఇజ్రాయెల్కి తీసుకెళ్ళిపోయారు. సో సింపుల్గా ఏం లేదండి. సో ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అంటే మీనింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ బిలాంగ్స్ టు దిస్ ట్రైబ్, దీనికి సంబంధించిన వాళ్ళు మణిపూర్ నుంచి ఇజ్రాయెల్కి తీసుకెళ్ళిపోయారు, అంతే. నెక్స్ట్ ఇండో రిపబ్లిక్ కొరియా స్ట్రాటజిక్ విజన్ 2026-30 అని చెప్పేసి. సో కొన్ని విషయాలు మన అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది, ఇండియా ఉన్న కొరియా. రెస్క్యూ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, సర్వేలెన్స్ విషయంలో, వార్నింగ్ విషయంలో, అదే మనకి క్లైమేట్ సంబంధించి మైండ్ స్వీపింగ్ విషయంలో. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇండియా అప్పుడు ఫస్ట్ విడ్రాల్ ఆఫ్ $30 బిలియన్ ఫర్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ వాళ్ళకి మనం చాలా విషయాలు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాం, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు. సో దాని ప్రకారం ఏంటంటే మాల్దీవ్స్ అనేది మన ఇండియన్ కరెన్సీని వాళ్ళు వాడుకుంటారు. అలా ఎంత వాడుకుంటారంటే ఆల్మోస్ట్ మనకి $30 బిలియన్ వాళ్ళు వాడుకునే అగ్రిమెంట్కి ఇవ్వడం జరిగింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీన్ని కరెన్సీ స్వాప్ ప్రోగ్రామ్ అంటారు. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ రేర్ ఎర్త్ రీసైక్లింగ్ ప్లాంట్. సో మనకి లిథియం బ్యాటరీస్ వాడతాం కదా, రేర్ ఎర్త్ మెటీరియల్స్తో తయారు చేసిన వస్తువులు ఉంటాయి కదా, సో వాటి రీసైకిల్ చేసే ఫస్ట్ ప్లాంట్ ఇండియాలో అనమాట. అందుకే ఇండియా ఫస్ట్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఫస్ట్, వరల్డ్ ఫస్ట్ అన్నప్పుడు ఎక్కడ అంటే ఇది ఉత్తరప్రదేశ్లో. సో ఉత్తరప్రదేశ్లో ఇండియాస్ ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ రేర్ ఎర్త్ ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని R2 రీసైక్లింగ్ ప్లాంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవ్రీడే కమిషన్స్ ఇండియాస్ ఫస్ట్ ఓన్లీ ఆపరేటింగ్ ఆల్కలైన్ బ్యాటరీ ఫెసిలిటీ
ఇన్ జమ్మూ అనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో, అలాగే ఇండియాస్ యొక్క ఓన్లీ ఆపరేటింగ్ ఆల్కన్ బ్యాటరీ ఫ్యాక్టరీ వచ్చేసి జమ్మూలో. ఇక్కడ మనకి 2 బ్యాటరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి లిథియం బ్యాటరీ, ఇంకోటి ఆల్కలైన్ బ్యాటరీ. 2 బ్యాటరీస్ మనం వాడతాము. బట్ మోస్ట్లీ మనకి ఈ లిథియం బ్యాటరీ అనేది చాలా హై ఎఫిషియన్సీ ఉంటుంది. హై ఎఫిషియన్సీ వాడుతూ ఉంటాము. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో కూడా, కోల్డ్ కానీ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా లిథియం బ్యాటరీ చాలా చక్కగా పనిచేస్తుంది. సో అది లిథియం బ్యాటరీ. కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆల్కలైన్ బ్యాటరీ వచ్చేసి కొంచెం చీప్గా వస్తుంది. ఈ రిమోట్లో కానీ చిన్న వస్తువులు కూడా ఈ ఆల్కలైన్ బ్యాటరీ యూజ్ చేస్తాం. బ్యాటరీ డిశ్చార్జ్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది ఆల్కలైన్ అనేది. సో ఇది హై పర్ఫార్మెన్స్, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా పనిచేస్తుంది. ఇది చిన్న వాటిలో మనం ఈ బ్యాటరీని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏసియాస్ ఫస్ట్ యునెస్కో చైర్ అండ్ జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యునెస్కో అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, యునెస్కో చైర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జెండర్ ఈక్వల్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది ఎగ్జామ్ అడగవచ్చు. సో ఇది మనకి సింబాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ మీటింగ్ జరిగింది. నెక్స్ట్, ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగబోతుంది. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 4th సమ్మిట్ జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది. సో మనకి 2015లో అంటే ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ని పెంచడానికి అనమాట. సో ఇండియా ఆఫ్రికా ట్రేడ్ వాల్యూ వచ్చేసి 2015లో $75 బిలియన్ ఉంది. 2025లో $130 బిలియన్ వెళ్ళింది. ఈసారి థీమ్ వచ్చేసి ఏ స్పిరిట్ ఇండియా ఆఫ్రికా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ ఇన్నోవేషన్, రెసిలియన్స్ అండ్ ఇంక్లూజివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో 4th సమ్మిట్ చాలా ఇయర్స్ జరగబోతుంది. ఇది న్యూఢిల్లీలో జరగబోతుంది. నెక్స్ట్, జోర్డాన్ జాయిన్ ఇన్ ఇండియా లెడ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఆ ఆర్గనైజేషన్స్లో జోర్డాన్ అనే కంట్రీ మెంబర్గా జాయిన్ అయింది. దేంట్లో? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో, CDRIలో, తర్వాత గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్లో. ఈ 3 కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫ్రాన్స్, ఇండియా కలిపి తీసుకున్నాం మనం. అంటే సోలార్ ఎనర్జీని పెంచడానికి అది తీసుకోవడం జరిగింది. అలాగే CDR వచ్చేసి మనకి ఈ డిజాస్టర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఇది కూడా ఇండియా ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కూడా మనమే లాంచ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అవర్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ థీమ్ అడగచ్చు. ఎప్పుడు 2015 నవంబర్లో ఇది COP21 ప్యారిస్ కాన్ఫరెన్స్లో మన లాంచ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ గురుగ్రామ్లో ఉంది. దాంతోపాటు 120+ కంట్రీస్ ఉన్నారు. దాని తర్వాత CDR అంటారు, కోalition ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇది 2019లో దీన్ని ఫండ్ చేయడం జరిగింది. 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో మోడీ గారు ప్రమోట్ చేశారు. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. 35+ క్లైంట్స్ దీనిలో జాయిన్ అయ్యారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటారు. 2023లో G20 సమ్మిట్లో మోడీ గారు దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ప్రమోట్ యూజ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ క్లియర్ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. ఓకే, ఈ మూడింటిలో జోర్డాన్ జాయిన్ అయింది. నెక్స్ట్, అదే సిప్రి రిపోర్ట్ అంటాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఏ దేశం ఎక్కువ ఖర్చు పెడుతుంది, టాప్లో ఉంటారు. ఆబ్వియస్గా ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? యునైటెడ్ నేషన్సే కదా. ఎంత? $954 బిలియన్ ఖర్చు పెట్టారు 2025లో. 954. నెక్స్ట్ చైనా 336, రష్యా 190, జర్మనీ 114, ఇండియా వచ్చేసి 92.1. అంటే ప్రపంచంలో డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో ఇండియా అనేది 5th పొజిషన్లో. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎలాగో USA ఉంటుంది, సెకండ్ ఎలాగో యాక్చువల్గా చైనా ఉంటుంది, థర్డ్ ఎలాగో రష్యా ఉంటుంది, ఇండియా 5th ర్యాంక్ అని గుర్తుపెట్టుకుంది. మధ్యలో ఉన్నది ఎవరు? జర్మనీ అనమాట. ఈజ్ క్లియర్? ఓకే. మరి ఇండియా ఈ డిఫెన్స్ కోసం చూడండి, వీళ్ళు 954 ఎక్కడ, 92 ఎక్కడ. అందుకే ప్రపంచాన్ని USA ఎందుకు డామినేషన్ చేస్తుంది, ఎందుకు భయపడతారు నార్మల్గా అంటే అంత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్లో వాళ్ళకి ఈ నావీ కానీ మిలిటరీ బేసెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. సో సరే, మనం జీడిపిలో ఎంత ఖర్చు పెడుతున్నామంటే 2025 తీసుకుంటే 2.3% ఆఫ్ అవర్ జీడిపి ఈజ్ స్పెండింగ్ ఫర్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో మన బడ్జెట్, మన డిఫెన్స్ ఎంత స్పెండింగ్ అంటే 3.2%, 33%. అంటే ప్రపంచంలో ₹100 డిఫెన్స్ ఖర్చు పెడుతున్నారు. అందరూ కలిపి ₹100 డిఫెన్స్ కోసం ఖర్చు పెడితే ₹33 ఎవరిదంటే USA అని చెప్పొచ్చు. ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, రివర్స్ చేస్తే ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా, వరల్డ్ అనమాట. అయితే వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ప్రీవియస్తో పోలిస్తే మనకి 2.9% అనేది పెరిగింది. అండ్ 2.5% ఆఫ్ ది గ్లోబల్ జీడిపిలో ఇంత స్పెండ్ చేస్తున్నారు. టాప్ 5 కంట్రీస్ 58% ఆఫ్ ది
అమౌంట్ని స్పెండ్ చేస్తున్నాయి అనమాట. అంటే ప్రపంచంలో 100 రూపాయలు డిఫెన్స్ కోసం ఖర్చు పెడితే 58 రూపీస్ ఖర్చు 5 కంట్రీస్ ఖర్చు పెడుతున్నాయి ఇందాక చెప్పినవి. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి తీసుకుంటే ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఇండియా జీడిపి 100 రూపాయలు అనుకో, మనం డిఫెన్స్ కోసం ఎంత పెట్టాం 2.3 రూపీస్ ఖర్చు పెట్టాం. అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది 2.3% అవుతుంది. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియా జీడిపి 100 రూపాయలు అనుకోండి, ఇండియా జీడిపి 100 రూపాయలు, జీడిపి 100 రూపాయలు అనుకుందాం. ఇండియా డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టింది 2.3 రూపీస్ ఖర్చు పెట్టింది. ఇన్ టర్మ్ జీడిపి అంటే ఎంత అవుతుంది 2.3% అవుతుంది. కొన్ని కంట్రీస్ వాళ్ళ జీడిపిలో డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకా అందులో టాప్ కంట్రీస్ కనుక తీసుకుంటే ఏమొస్తాయి ఎస్టిమేట్ చేయండి. ఉక్రెయిన్ ఎంత ఆల్మోస్ట్ 40%. ఉక్రెయిన్ యొక్క జీడిపిలో 40% ఆఫ్ ది ఖర్చు దేనికోసం అంటే ఈ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. అల్జీరియా 8.8%, ఇజ్రాయెల్ 7.8%, మిడిల్ ఈస్ట్ వాళ్ళ జీడిపిలో ఆల్మోస్ట్ 3.8% యావరేజ్గా జీడిపి దానికోసం ఖర్చు పెడుతున్నారు. సో నా తెలిసినంత వరకు క్వశ్చన్ ఇండియా ర్యాంక్ అడగచ్చు, టాప్ 5 అడగచ్చు, ఇది కూడా అడగచ్చు క్వశ్చన్. నెక్స్ట్ రీసెంట్గా ఒపెక్ నుంచి అసలే ఆయిల్ క్రైసిస్లో ఉన్నామంటే ఒపెక్ అనే ఆర్గనైజేషన్ నుంచి యూఏఈ అనేది బయటకు వచ్చేసింది. సో ఇది ఎగ్జామ్ అడగచ్చు. May 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఏంటి సార్ ఇదంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత ముందుకు 1960s ఆ టైంలో 1960s ఆ టైంలో కొన్ని కంట్రీస్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఎవరికి కారు ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మనం గ్రూప్గా ఫామ్ అవుదాం. గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మరీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు, మరీ తక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. క్రైసిస్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ, అంటే కోఆర్డినేషన్ చేస్తూ ఒక ప్రాపర్గా స్టేబుల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రైసెస్ని కొంచెం కంట్రోల్లో పెట్టడానికి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. దాన్ని ఒపెక్ కంట్రీస్ అంటారు అనమాట. సో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు. మొత్తం 11 కంట్రీస్ ఉన్నాయి. ఈ 11 కంట్రీస్ అనేవి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు, కంట్రోల్, అంటే ప్రైజెస్ని ఎగ్జాక్ట్లీ ఏం డిసైడ్ చేయరు. ప్రైజెస్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద సప్లై చైన్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ స్టేబుల్ ప్రొడక్షన్, స్టేబుల్ ప్రైస్ ఉండటానికి. అయితే నెక్స్ట్ ఇంకో ఒపెక్ ప్లస్ అంటారు, ఇంకో 11 కంట్రీస్. వీళ్ళు ఒపెక్లో భాగం కాదు, బట్ ఎక్స్ట్రా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఒపెక్లోంచి యూఏ అనేది బయటకు వచ్చింది. యూఏ అనే కంట్రీ బయటకు వచ్చింది. బయటకు వస్తే ఏమవుతుంది సార్ అంటే ఒక ఈ ఫ్రీడమ్ వస్తుంది, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఒపెక్లో ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక స్టేబుల్గా ఎంత అవసరం, ఎంత నువ్వెంత ప్రొడ్యూస్ చేస్తావు, నువ్వెంత ప్రొడ్యూస్ చేస్తావు, నువ్వెంత ప్రొడ్యూస్ చేస్తావు అలా అనుకొని ప్రొడ్యూస్ చేస్తారు. ఎక్సెస్ ప్రొడ్యూస్ చేయడం కుదరదు అక్కడ ఆ గ్రూప్లో ఉన్నంత కాలం. సో బయటకు వచ్చాక ఏమవుతుంది, ఫ్రీడమ్ దొరుకుతుంది, అలా కావాల్సినంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంతకుముందు ఖతర్ కూడా బయటకు వచ్చింది, ఇండోనేషియా కూడా బయటకు వచ్చింది చాలా ఈ గ్రూప్లో నుంచి. అర్థమైందా? చూద్దాం. ఓకే, ఇప్పుడు కనుక మనం మ్యాప్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఓకే, సో ఒపెక్ కనుక 38% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ సప్లైని వీలే చేస్తున్నారు. 80% ఆఫ్ ది గ్లోబల్ రిజర్వ్ వీళ్ళ దగ్గరే ఉంది, ఒపెక్ కంట్రీస్ దగ్గరే ఉంది. 50% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆయిల్ వీళ్ళ దగ్గర నుంచి నడుస్తుంది. ఓకేనా? రైట్. సో యూఏఈ అనేది ఒపెక్లో 3rd పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక తీసుకున్నట్టయితే. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం ఒపెక్ మెంబర్స్ ఎవరు. 11 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, కువైట్ ఉంది, ఇంకో ఆఫ్రికా నుంచి ఈ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ అమెరికా నుంచి ఈవెన్ వెనిజులా కూడా ఉంది. 11 కంట్రీస్. యూఏఈని ఇప్పుడు తీసేస్తే మారిపోతుంది. ఇది ఒపెక్ ప్లస్ అంటారు, అంటే నాన్ ఒపెక్ మెంబర్స్ రష్యా, కజకిస్తాన్, ఒమాన్, మెక్సికో ఇవన్నీ అనమాట. ఓకే, ఒకసారి కనుక మనం తీసుకున్నట్టయితే 80% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఒపెక్స్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. దానిలో నెంబర్ 1 వెనిజులా, నెంబర్ 2 సౌదీ అరేబియా, నెంబర్ 3 వచ్చేసి ఇరాక్. ఇది కూడా ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. 38% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ సప్లై, క్రూడ్ ఆయిల్ సప్లై అదే ప్రొడ్యూస్ వీలే చేస్తున్నారు, 50% సప్లై చేస్తున్నారు అనమాట. ఇది యూఏఈ ఎందుకు బయటకు వచ్చిందంటే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ బాగా చేశారు. ఒపెక్ నుంచి బయటకు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట, లిమిట్ ఏముండదు. ఇండియన్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడమే కాకుండా $20 బిలియన్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఏమవుతుందంటే టారిఫ్స్ అని ఉండవు. సో ఇంపోర్ట్స్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు టారిఫ్స్ 0 ఉంటాయి అనమాట. దాని మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. నెక్స్ట్ చైనా సర్ప్రైజ్ యూఎస్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అని చెప్పొచ్చు. అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మనతో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే అంతకుముందుకు యూఎస్ఏ ఉండేది, ఇప్పుడు చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాని అర్థం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ పరంగా తీసుకుంటే, మనీ పరంగా తీసుకుంటే ఎక్కువ శాతం మనం ఎవరితో ట్రేడ్ చేస్తున్నామంటే చైనాతో ట్రేడ్ చేస్తున్నాం. మనం అందరూ చైనా బాయ్కాట్ అంటారు, కానీ ప్రాక్టికల్ ఆలోచిస్తే చైనాతో మనం ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాం. కానీ ఆ ట్రేడ్లో కూడా ఏలో ఉంటుందో చూడండి, ఆ ట్రేడ్లో కూడా ఏముందో చూడండి. సో ఎక్స్పోర్ట్స్ అనేవి $19 బిలియన్, 36% పెరిగింది యాక్చువల్గా. ఇంపోర్ట్స్ వచ్చేసి $131 బిలియన్,
16% పెరిగింది. ట్రేడ్ వచ్చేసి మొత్తం $151 బిలియన్, డెఫిసిట్ వచ్చేసి 112. ఏం సార్ అంటే ఇప్పుడు మొత్తం మనం చైనాతో చేసే ట్రేడ్ వాల్యూ మొత్తం వచ్చేసి 151 అన్నమాట. ఓకే, మొత్తం ట్రేడ్ వాల్యూ. దీంట్లో మనం ఇండియా నుంచి చైనాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చైనాకు మనం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, దాని వాల్యూ వచ్చేసి $19 బిలియన్. చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దాని వాల్యూ 131 అనమాట. అంటే $131 బిలియన్ వాల్యూబుల్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాళ్ళకి $19 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ గ్యాప్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ. చూడండి ఎంత, ఆల్మోస్ట్ $112 ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అది పరిస్థితి. నెక్స్ట్ ఇంకొన్ని నేషనల్ కనుక తీసుకున్నట్టయితే వందే మాత్రం ఫ్రేమ్స్ అంటారు, షార్ట్ ఫిలిం అనేది. వందే మాత్రం సాంగ్ రాసి 150 ఇయర్స్ అయింది కాబట్టి బంకిం చంద్ర చటర్జీ గారు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెట్టారు అంతే. నెక్స్ట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, చాలాసార్లు చెప్పాను, ఎప్పటి నుంచి న్యూస్లో ఉంది. ఏవైతే బార్డర్ విలేజెస్ ఉంటాయో ఆ బార్డర్ విలేజెస్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెక్యూరిటీ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటారు. అది ఒకసారి చూసుకోండి నార్మల్గా. సో 2015 ఫిబ్రవరిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదమ్మా, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లడాఖ్లో. సో క్రియేషన్ ఆపర్చునిటీస్ ఫర్ లైవ్లీహుడ్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, రోడ్ కనెక్టివిటీ, ఎనర్జీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అటల్ పెన్షన్ యోజన, ఇది ఓల్డ్ స్కీమే, లాంచ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి రీసెంట్ ఒక రికార్డు సృష్టించింది. అదేంటంటే దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఎంతమంది 9 crore సబ్స్క్రైబర్స్, 9 కోట్ల మంది ఈ స్కీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అందుకని న్యూస్లో ఉంది. సింపుల్గా అటల్ పెన్షన్ యోజన అంటే వాలంటరీ పెన్షన్ అండి. మనం ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తే రిటైర్ ఏజ్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ పెన్షన్ కింద ఇస్తుంది అనమాట. ఇది ఎవరు, ఇది ఏం స్కీమ్, ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు, PFRDA. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, 9 కోట్ల మంది. ఎప్పుడు లాంచ్ చేస్తారు, 2015 May 9th. ఇది వాలంటరీ, కంపల్సరీ కాదు, నీ ఇష్టం, నువ్వు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు అనమాట. సో మనం ఏం చేయాలంటే పెన్షన్ మనకి 1000 నుంచి 5000 వరకు రావాలని అనుకుంటే మనం ఇప్పటి నుంచి కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 40 years వరకు ఎలిజిబుల్. 60 years ఆఫ్ ఏజ్ తర్వాత మనకి పెన్షన్ వస్తుంది. సింపుల్, 60 సంవత్సరాలతో నీకు పెన్షన్ రావాలంటే ఇప్పటి నుంచి నీ పెన్షన్ స్కీమ్ కింద కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది. సో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ ఇస్తాడు, చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ప్రమోషన్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్. ఆన్లైన్ గేమింగ్ రూల్స్ మంచి కొత్త రూల్స్ వచ్చిందండి 2025 చట్టం ప్రకారం. మేబీ మే నాట్ అడగచ్చు, అడగపోవచ్చు. ఒకసారి ఒక లుక్ వేయండి. సో వీటి గురించి గేమింగ్ రూల్స్ తీసుకొచ్చారు. సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, రెగ్యులేటరీని బాగా ఫాలో అవ్వాలి, ఫినాన్షియల్గా మనం రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. నెక్స్ట్ బయో ఎకానమీ రీచ్ $1 trillion బై 2047. బయో ఎకానమీ అనేది 2047 కల్లా 1 trillion, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనమాట. సరే ఇంతకీ బయో ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ తెలుసు కానీ బయో ఎకానమీ అంటే ఏంటి? బయో ఎకానమీ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ యూజ్ ఆఫ్ బయాలజికల్ రిసోర్సెస్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వీటిని యూజ్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బయో ఎకానమీ అంటారు. సో యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ యూజ్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా మన గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేస్తే దాన్ని బయో ఎకానమీ అంటారు. అంతకుముందు మన మోడీ గారు ఈ స్కీమ్ లాంచ్ చేశారు, బయో E3 అంటారు. సో బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇమ్యూనిటీకి అనమాట. ఇది అడగచ్చు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ నషాముక్తి భారత్ అభియాన్ అంటారు. ఇది డ్రగ్స్ సంబంధించిందండి. చాలామంది ఈ వీటికి కరెక్ట్ అయిపోతున్నారు అనమాట. ఈ సందర్భంగా సొలు కబులు చెప్తున్నాను అనుకోకుంటే, ఆల్కహాల్ చాలామంది తీసుకుంటారు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ప్రాబ్లం లేదు, నేను ప్రమోట్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది. అడిక్ట్ అవుతున్న ప్రాబ్లం ఉంటుంది. అడిక్ట్ అవ్వడానికి కొంతమంది ఏంటంటే వాళ్ళు పట్టించుకోకపోవడం, లేదా కష్టాలు. ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు నాకు కష్టం ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బాధలో ఉన్నాను, సరే అని చెప్పి డ్రింక్ తాగా, ఓకే, ఈ రోజు తాగావు, రేపు బాధ ఉంది, రేపు తాగుతావు, ఇంకోసం 3 రోజులు తాగుతావు. అలా నీకేమవుతుందంటే నువ్వు కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక నువ్వు మందు తాగుతున్నావు. మందులో ఉన్న కష్టాలు తీరుతాయా? సో ఒక రోజు అంటే పడుకుంటావు, రోజు తాగుతావు అనుకో, రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి, నెంబర్ 1. రెండో దానికి మెల్లమెల్ల నీకు తెలియకుండా అడిక్ట్ అయిపోతావు. రేపు పొద్దున్న నీకు కష్టాలు పోయినా కూడా నువ్వు తాగుతావు, ఎందుకంటే రెగ్యులర్ తాగుతున్నావు కాబట్టి. అంటే నువ్వు కష్టాల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక సులభమైన మార్గం ఎంచుకున్నావు, తాగడం అనేది. కానీ దానివల్ల కష్టాలు సొల్యూషన్ దొరకదు. రెగ్యులర్ తాగడం వల్ల ఏమవుతుంది, అడిక్ట్ అవుతావు, నీ టైం స్కిల్ అవుతుంది, రోజంతా డ్రింక్ గురించే ఉంటుంది, 3 గంటలు 4 గంటలు టైం వేస్ట్ అవుతుంది, నీ బ్రెయిన్ షార్ప్గా అనేది పని చేయదు.
అస్సలు పని చేయదు, ప్రొడక్టివ్ మొత్తం పోతుంది, నిద్ర మొత్తం పోతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు, మళ్ళీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డ్రింక్ చేయడం వల్ల సొల్యూషన్ దొరకకపోగా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ థింకింగ్ క్యాపబిలిటీ మొత్తం మారిపోతుంది, అవన్నీ మారుతాయి. ఓకేనా, అది వ్యసనం అయిపోతుంది అనమాట. సో 15th August 2020 దీన్ని లాంచ్ చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట. సో అది నెక్స్ట్ అభయ్ ఏఐ అంటారు. రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ కానీ డిజిటల్ అరెస్టులు బాగా పెరిగిపోయినాయి, ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు, అందుకని చెప్పి దీన్ని సిబిఐ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, అభయ్ ఏఐ అని చెప్పేసి. ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించి కానీ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ ఏమైనా ఉంటే దీన్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సేఫర్ అని చెప్పి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మనకి సైబర్ సెక్యూరిటీ అటాక్స్ బాగా జరిగిపోయినాయి కాబట్టి ఒక అవేర్నెస్ చాలా అవసరం కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ చేయాలని డిసైడ్ అయిపోయింది. సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. 1 million సైబర్ సఖిని ట్రైన్ చేయాలంటది. ఈ సేఫర్ అంటే ట్రైనింగ్ అనమాట సైబర్ సెక్యూరిటీ సంబంధించి. అలాగే ఖగోల్ దర్శన్ మహోత్సవం అని చెప్పి మహారాష్ట్రలో ఉంది. మనకి మహారాష్ట్ర ఉంది కదండి, ఈ మహారాష్ట్రలో 2 ప్లేస్లలో ఒకటి వచ్చేసి లోనార్, సారీ సడన్గా నేను పేరు మర్చిపోయాను, లోనార్ అనుకుంటాను, లోనార్, దాంతోపాటు హరిహరేశ్వర్, దాంతోపాటు లోనార్, ఈ క్రేటర్ లేక్ ఉంటుంది కదా, లోనార్ ఆర్ లూనార్ క్రేటర్ లేక్ ఉంటుంది కదా, లేక్. సో ఈ ఖగోల్ దర్శన్ అంటే ఏం లేదండి, ఆ పర్టికులర్ డేస్లో అక్కడ స్పేస్ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తారు. సో బైనాక్యులర్ టెలిస్కోప్లో అన్నీ పెట్టి నైట్ టైంలో స్టార్స్ని వాచ్ చేయడానికి ఇసలు ఐ థింక్ అంటే స్పేస్ టూరిజం లాగా ఉంటుంది అనమాట, ఆస్ట్రో టూరిజం లాంటిది అనమాట. దీన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది 2 ప్లేసెస్లో. ఒకటి క్రేటర్ లేక్, తెలుసు కదా క్రేటర్ లేక్, అప్పుడెప్పుడు మీటర్ ఏదో 50 years బ్యాక్ మీటర్ పడింది అనమాట, అక్కడ ఒక క్రేటర్ ఒక లేక్ కూడా ఏర్పడింది. ఓకేనా, అది. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ పెట్రోగ్లిఫ్ అని చెప్పేసి సో కన్జర్వేషన్ పార్క్ అంటారు, పెట్రో అంటాం మనం. పెట్రో ఏం లేదండి, ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ రాళ్ళ మీద వాళ్ళకున్న కల్చర్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు చాలా గీసారు, బొమ్మలన్నీ గీసారు అనమాట. సో దీన్ని ఏమంటారంటే పెట్రోగ్లిఫ్ అంటారు. సో ఈ రాక్స్ని వీటిని మనం కాపాడుకోవాలి, మనం చూసుకోవాలి, అంతే కదా. అలా మనకి ఫస్ట్ టైం ఇండియాలో ఈ లడాక్ అనే ప్రాంతంలో ఏది ఉంటుందో ఇండస్ రివర్ నది ఒడ్డున ఆ లడాక్ ప్రాంతంలో ఇలాంటి ఏన్షియంట్ పెయింటింగ్స్ బోల్డ్ అని ఉన్నాయి. మనకి భీంబెట్కా అని ఒక సైట్ ఉంటుంది, ఏన్షియంట్ హిస్టరీలో చదివిన వాళ్ళు ఉంటారు, భీంబెట్కా రాక్ కట్ పెయింటింగ్స్ అంటారు. ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ అన్నమాట. సో ఇది ఎగ్జామ్ అడగచ్చండి. లడాక్లో లేహ్ దగ్గర ఇండియాస్ ఫస్ట్ పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్, వీటిని ప్రొటెక్ట్ చేయడం అనమాట. అలాగే ఇండియా గెట్స్ ఫస్ట్ 3D చిప్ ప్రింట్ అండి. ఇది ఎక్కడ అంటే మనకి ఒడిస్సాలో భువనేశ్వర్లో మనకి ఇండియాస్ ఫస్ట్ 3D చిప్ యూనిట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రీసెంట్ ఒక పాపకి మనం న్యూస్లో చూసాం, వెంకటేశ్వర గారి సినిమాలో కూడా వచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది, మస్కులర్ డిసీజ్ వచ్చిందనమాట. అది క్యూర్ అవ్వాలంటే ఒకే ఒక ఇంజెక్షన్ వేయాలి, ఒకే ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు. మనం క్యాంపెయిన్ కూడా జరిగింది. సో అందుకని చెప్పి మన మినిస్టర్ నారా లోకేష్ గారు ఏం చేస్తారంటే సో ప్రాజెక్టు పునర్వీక అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఎవరైతే ఇలాంటి చిల్డ్రన్స్ రేర్ డిసీజ్తో జెనెటికల్ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి మనకి ఎంతో కొంత ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటున్నారు. సో ప్రాజెక్ట్ పునర్వీక అనమాట. సో ఇక్కడ ఆ డిసీజ్ వచ్చేసి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటారు. అంటే ఇక్కడ ఏమన్నా ఒక జెనెటికల్ డిజాజర్ ఇది. దీన్ని మామూలుగా SMBA 1 అంటారు, SMBA 2 అని ఉంటుంది అనమాట. సో దీన్ని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒకే ఒక ఇంజెక్షన్ అనేది చాలా రేర్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం కూడుకుంది. మళ్ళీ అది ఇండియాలో ఉండదు, వేరే దేశం నుంచి దాన్ని తీసుకురావాలన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ దాని యొక్క లైఫ్ స్పాన్ కూడా ఐ థింక్ ఇంజెక్షన్ లైఫ్ స్పాన్ కూడా 14 days ఉంటుంది అనుకుంటా. సో రకరకాల కారణాల వల్ల ఆ ఇంజెక్షన్ని ఆల్మోస్ట్ 16 కోట్లకు అమ్ముతున్నారు. సో ఇది చాలా మస్కులర్ డిసీజ్ అనమాట. దీనివల్ల మనకి చిన్న పాప నడడం కానీ మాట్లాడడం కానీ ఇవేవి చేసే అవకాశాలు ఉండవు. ఆ ఒకటే ఇంజెక్షన్ ఒకేసారి డోస్ ఇస్తారు, దాని ఖర్చు 16 కోట్లు ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటి పునరుద్ధరణ కాకుండా ఉండడానికి మన నారా లోకేష్ గారు ప్రాజెక్ట్ పునరుద్ధరణకి తీసుకొచ్చారు. వెరీ నైస్, చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే మళ్ళీ రీసెంట్గా సో గూగుల్ వాళ్ళు ఒక క్లౌడ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు, మళ్ళీ అడుగుతారు. ఆల్మోస్ట్ $15 billion ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 1.35 lakh crore అనమాట. సింగిల్ లార్జెస్ట్ FDI అని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. హై కెపాసిటీ ఫైబర్ నెట్వర్క్స్ని, ఇంటర్నేషనల్ CB కేబుల్స్ కూడా వస్తాయి,
5 years అనమాట. కెపాసిటీ వచ్చేసి 1 gigawatt. సో మేనేజ్డ్ బై రేడియన్ ఇన్ఫోటెక్, అదాని కనెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకో స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో. 100 రోజుల జలాధార జలహారతి మిషన్ అని చెప్పేసి. ఇది ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ మనకు 100 years అయింది. 1926 అండి. ఒకప్పుడు మనం మద్రాస్లో ఉన్నప్పుడు మద్రాస్ యాక్ట్ ఉంటుంది కదా, సో ఆ మద్రాస్ చట్టం ద్వారా మనకి 1926లో ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేసింది విజయవాడలో ఏర్పాటు చేశారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని వైజాగ్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడున్న ఏదో రాజుగారు మనకి వర్మ రాజుగారు అనుకుంటా నేను డొనేషన్ కూడా చేశారంట. సో వాటర్ మేబీ 1926లో ఈ మద్రాస్ చట్టం ద్వారా విజయవాడలో ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దాన్ని మళ్ళీ వైజాగ్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. స్టార్టింగ్లోనే మనకి ఎవరైతే మనకి సిఆర్ రెడ్డి గారు ఉన్నారో, ఆ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫౌండింగ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. దాంతోపాటు మనకి ఒక గొప్ప పర్సన్ కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఎవరు చెప్పండి? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తే తెలిసిన విషయమే కదా. ఆయన మన ఆంధ్ర యూనివర్సిటీకి దాని తర్వాత వైస్ ఛాన్సలర్గా పనిచేశారనమాట. నెక్స్ట్, సో రీసెంట్గా మన హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఇనాగ్రేషన్ చేశారు. ప్లాంటోరియం అండ్ సైన్స్ సెంటర్ అండ్ దాంతోపాటు ట్రైబల్ మ్యూజియం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే మనకి రూర్కెలలో. సీ ప్లేన్స్ కూడా రాబోతున్నాయి. చాలామంది మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు సీ ప్లేన్స్ అంటారు కదా, అలాగే సీ ప్లేన్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్కై హోప్ ఏవియేషన్ వాళ్ళు ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం సీ ప్లేన్స్ని లాంచ్ చేయబోతున్నారు టూరిజం ప్రమోట్ చేయడానికి. ఎక్కడ అనుకుంటున్నారో? లక్షద్వీప్లో అనమాట. ఎక్కడ? లక్షద్వీప్లో అడుగుతారు. అండ్ డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి డిజైనర్ రైస్ అనమాట. డిజైనర్ రైస్. ఈ డిజైనర్ రైస్ ఏం సార్ అంటే డిజైనర్ రైస్ అంటారు దీన్ని. స్పెసిఫిక్గా డిజైన్ చేసింది. చాలా మటుకు రైస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ రైస్ పైన పొట్టు, బ్రౌన్ పొట్టుని మనం మిల్లోకి వెళ్ళి దాన్ని పాలిష్ చేస్తాము. ఆ పాలిష్ చేస్తే మేము మిగిలేది ఏముంది? ఆ ప్రోటీన్ అవన్నీ పోతాయి, మొత్తం మినరల్స్ అన్నీ పోతాయి, స్టార్చ్ మాత్రమే మిగులుతుంది, కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. మనకున్న ప్రాబ్లం అదే అనమాట. సో ఆ రైస్లో ఆ ప్రోటీన్ అవన్నీ పోయిన తర్వాత మనకి ఇంకేముంటుంది? ఏముండదు. మనం మొత్తం షుగరే తింటున్నాం అనమాట. ఓకేనా? అయితే ఆ రైస్లో ప్రోటీన్ కంటెంట్ని పెంచారనమాట. అంటే దాన్ని మనం మ్యూటేషన్ లాగా చేసేసి రైస్ని కొత్తగా డిజైన్ చేసి ప్రోటీన్ని పెంచడం జరిగింది. దాన్ని మనం డిజైనర్ రైస్ అంటారు. ఈ డిజైనర్ రైస్లో ఏంటంటే మనకి CSIR NIST వాళ్ళు తొంతపాటు డిజైన్ చేశారు. మనకి మామూలు రైస్లో స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కదా. సో దాన్ని ఏం చేస్తారంటే డివైడ్ చేసేసి ప్రోటీన్ కంటెంట్ని పెంచడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకు ఒక ప్రాబ్లం, ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే గ్లైమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. గ్లైమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బయట ఇప్పుడు కొత్తగా ప్రొడక్ట్ కొన్నప్పుడు దాన్ని మనకు రాస్తున్నారు లో గ్లైమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఏదైనా సరే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్తుంది, డైజెషన్ అవుతుంది, అది మన బాడీలో షుగర్గా మారుతుంది అనమాట. తెలిసిందే కదా మనకి. కార్బోహైడ్రేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొన్ని ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డైజెషన్ ఫాస్ట్ అవడం కాకుండా నీ బ్లడ్లో షుగర్ లెవెల్ కూడా పెరిగిపోతాయి. నువ్వు షుగర్ చెక్ చేసుకుంటూ చచ్చిపోతావు. ఇట్లా ఉంటుంది అనమాట. అంటే తొందరగా షుగర్ స్పైక్ అవుతుంది, ఈజీగా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, ఫాస్ట్గా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. అలా ఎంత ఫాస్ట్గా పెరిగితే సో గ్లైమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట. అంటే ఫుడ్ తిన్నాక వెంటనే స్లో అబ్జార్ప్షన్ జరగాలి. ఓకేనా? స్లోగా రిలీజ్ అవ్వాలి, అప్పుడు షుగర్ స్పైక్ అవ్వదు. అందుకే మీరు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని కనుక ఉన్నట్టయితే దాని అర్థం ఆ ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా అబ్జర్వ్ అవుతుంది, షుగర్ కూడా అంత ఫాస్ట్గా స్పైక్ అవ్వదని అర్థం అనమాట. ఈ డిజైనర్ రైస్ వల్ల ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో గ్రాడ్యువల్గా స్లోగా డైజెస్ట్ అవ్వడమే కాకుండా స్లోగా అబ్జర్ప్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఇక లో GI అంటారనమాట. ఇప్పుడు బనానాస్ కానీ చాక్లెట్ కానీ ఇవన్నీ కూడా లో అనమాట. ఇక ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే మీడియం ఉంటుంది, ఎక్కువ హై ఉంటాయి. మనం మామూలుగా పుచ్చకాయ మంచిదే, తినొద్దని కాదు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇవన్నీ కొన్నిటికి ఏంటంటే హై GI ఉంటుంది అనమాట. అంటే తొందరగా షుగర్ స్పైక్ అవుతుంది. ఓకే, రీసెంట్గా DRDO వాళ్ళు రెండింటిని టెస్ట్ చేయడమే కాకుండా ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రజ్ఞ అంటారు. ఇది ఏంటంటే
ప్రజ్ఞ అనమాట. సో శాటిలైట్ సర్వేలెన్స్ని పెంచడానికి, ఈ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, బార్డర్లో కానీ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మరింతగా క్లియర్గా సర్వేలెన్స్ చేయడానికి దీన్ని డెవలప్ చేశారు డిఆర్డిఓ వాళ్ళు. దాన్ని మినిస్టర్ ఆఫ్ కామర్స్కి అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది ఏంటంటే ఇది డిఆర్డిఓలో కొత్తగా డెవలప్ చేశారు ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ 150 అనమాట. ఇప్పుడు ఇదంతా సముద్రం అనుకో, ఇక్కడ మన పోర్ట్ సిటీ ఉంది, ఇక్కడ ఎక్కడో షిప్ ఉంది అనుకుందాం. ఇప్పుడు షిప్ కొన్ని అవసరాలు ఉన్నాయి, మెడిసిన్ సంథింగ్ ఏదో కావాలి, ఇక్కడ దాకా రావాలంటే ఎంత టైం పడుతుంది మనం. అదే మనం ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఏరోప్లేన్లో వెళ్ళి పైకి వెళ్ళి కింద డ్రాప్ చేస్తే, అంటే షిప్ మీద కాదు, షిప్ పక్కన డ్రాప్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా. సో దాని మన ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ అంటే ఇట్లా ఫ్లైట్ నుంచి దాన్ని డ్రాప్ చేస్తారనమాట. దానిలో మెడిసిన్ కానీ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. రీసెంట్గా టెస్ట్ చేసిన సక్సెస్ కూడా అయింది. దట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ డిఆర్డిఓ. చూసారా డిఆర్డిఓ ఎంత బ్యాక్ బోన్ చెప్పని మనకి రీసెర్చ్ విషయంలో చాలా విషయాల్లో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ప్రజ్ఞ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా డిఆర్డిఓలో డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా వాళ్ళు లాంచ్ చేసింది అట్లాస్ డ్రోన్స్ ఫరం సిస్టమ్ అంటారు. అసలు ఇప్పుడు యుద్ధం మారిపోయింది. ఒకప్పుడు యుద్ధాలు అంటే సోల్జర్స్, ఇప్పుడు సోల్జర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం టెక్నాలజీ ఒక రూమ్లో కూర్చొని మొత్తం మన మిషన్స్తో డ్రోన్తో మన ఆపరేషన్ సింధూర్ మొత్తం డ్రోన్సే కదా. మన టర్కీ ఉక్రెయిన్ డ్రోన్సే కదా, మ్యాక్సిమం డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇరాన్ కూడా అంతే కదా, డ్రోన్స్ అనమాట. వీళ్ళు ఒకేసారి ఆల్మోస్ట్ 48 ఫిక్స్డ్ డ్రోన్స్ని ఒకేసారి లాంచ్ చేయొచ్చు. ఒకేసారి 96 డ్రోన్స్ని కంట్రోల్ చేయొచ్చు అంట. ఒకేసారి 96 డ్రోన్స్ని. ఆ లెవెల్లో ఉంది చైనా. చైనా డిస్కవర్డ్ రేర్ మూన్ మినరల్ దట్ కుడ్ రెవల్యూషనైజ్ ఎల్ఈడి టెక్నాలజీ. ఒక మూన్ మెటరేట్ అనేది ఒకప్పుడు చైనా ఢీకొట్టింది. ఆ మినరల్ని వాళ్ళు దాన్ని టెస్ట్ చేసినప్పుడు దీంట్లో మనకి ఈ టైప్ ఆఫ్ మినరల్ బయటపడింది. ఇది మూన్ మీద దొరికిన ఒక 11th మినరల్ అనమాట. ఈ మినరల్కి పేరు పెట్టారు. ఈ మినరల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోరోసెంట్, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఫ్యూచర్లో ఎల్ఈడి మేకింగ్లో బాగా యూజ్ అవుతుంట. నెక్స్ట్ సెంటర్ ఇష్యూస్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డిక్లేరింగ్ ఎకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ యూపీ బరసింగా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది కామన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఏం చేయాలి, ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటో చూడాలి మనం. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నేషనల్ పార్క్ అనుకుందాం, ఇది ఒక బర్డ్ సాంచురీ, నేషనల్ పార్క్ ఏదో ఒకటి అనుకోండి. ఓకే, దీనికి బౌండరీ ఉంది, కానీ దీని బార్డర్ ఉంటుంది కదా, అంటే దీని బార్డర్ ఉంటుంది కదా, ఈ జోన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఎనిమల్స్ వస్తూ ఉంటాయి. ఎంత నేషనల్ పార్క్ నువ్వు డిక్లేర్ చేసినా, బర్డ్ సాంచురీ డిక్లేర్ చేసినా, ఇది ఒక జోన్ ఉంటుంది, అక్కడ కూడా ఎనిమల్స్ బయటకు వస్తూ ఉంటాయి. దీన్ని మనం బఫర్ జోన్ అంటాం. ఈ జోన్లో కూడా యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలా వద్దా? చేయాలి కదా, చేయకపోతే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటారంటే దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు అనమాట. చూద్దాం అది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేషనల్ పార్క్ అనుకుందాం, ఇది నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనుకుందాం. ఇది కోర్ ఏరియా, ఇక్కడ యానిమల్స్ అన్నీ ఉంటే మనం కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయాలి, మ్యాక్సిమం అన్నీ బ్యాన్ అవుతాయి. ఇది అనమాట, ఇది బఫర్ జోన్. దీన్ని మనం ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు. ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రజలు నివసించవచ్చు, చిన్న చిన్న టూరిజం కూడా అలౌడ్ చేస్తారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది, హోటల్ రిసార్ట్స్ని రెగ్యులేట్ చేస్తుంది, రోడ్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, మైనింగ్ లాంటివి మాత్రం ప్రొహిబిట్ చేస్తారు. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ అంటే. రేపు ఎగ్జామ్ అడుగుతారు, వాట్ ఈస్ ఎకో సెన్సిటివ్ జోన్? ఎకో సెన్సిటివ్ జోన్లో దేన్ని రెగ్యులేట్ చేస్తారు, దేన్ని అలౌ చేస్తారు, దేన్ని ప్రొహిబిట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తారంటే పరిగెత్తి 10 పుస్తకాలు చదువుతారు. అలా కాదు, నువ్వు చదివే ఒక పుస్తకం 2 పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాన్ని జాగ్రత్తగా చదువు, డీటెయిల్గా చదువు, కంప్లీట్గా చదువు, దాన్ని 10 సార్లు చదువు, సరిపోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ చూస్తా, నేను అక్కడ చూస్తా, నేను ఆ బుక్కులు చదువుతా, 20 బుక్కులు చదువుతా అంటే నీకు ఏది కంట్రోల్ రాదు. సో ఒక్క సోర్స్ ఎప్పుడు సరిపోదు, 2 సోర్సులు ఎలాగో పుస్తకాలు చదువుతావు, ఆ 2 సోర్సులు చదివినప్పుడు ఆ చదివిన బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చదువు. ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే నువ్వేదో ఎకో సెన్సిటివ్ జోన్ అంటే నేషనల్ పార్క్ బయట ఉంటుంది అన్నావు, ఓకే అయిపోయింది, అంతేనా? దాన్ని ఏం అలౌడ్ చేస్తారు, ఏం రెగ్యులేట్ చేస్తారు, ఏం ప్రొహిబిట్ చేస్తారో చూసుకో. రేపు ఎగ్జామ్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎకో సెన్సిటివ్ జోన్ అంటాడు, సింపుల్ క్వశ్చన్. ఏ మైనింగ్ అంటాడు, బి అగ్రికల్చర్ అంటాడు, అయిపోయింది. అందుకే ఫస్ట్ ఎప్పుడు కానీ బేసిక్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే వాటి బాగా డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ ఐఐటి రోపార్ లాంచెస్ అన్నం. మన భాషలో చదవాలంటే దీన్ని అన్నం అనే చదువుదాం. అన్నం ఏఏ ఫర్ ఇండియన్ ఫార్మర్స్ అనమాట. సో లేటెస్ట్ టెక్నాలజీ అగ్రికల్చర్లో ఇది. సో అగ్రికల్చర్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్, అడ్వాన్స్ వెదర్ స్టేషన్స్ కాల్డ్ స్వాన్ అండ్ కృషి ఇంటెలిజెన్స్ కాల్ సెంటర్స్ అండ్ చార్ట్ ఇంజిన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఇంకో ఐఐటి మద్రాస్ వాళ్ళు, మన ఐఐటి మద్రాస్ ఉన్న ఫెడెక్స్ వాళ్ళు
వీళ్ళు ఒక టెస్ట్ చేస్తారనమాట, ఇంట్రా సిటీ డ్రోన్ డెలివరీ అనమాట. ఫస్ట్ ఇంట్రా సిటీ డ్రోన్ డెలివరీ ట్రయల్ అనేది బెంగళూరులో చేయడం జరిగింది. ఫెడెక్స్ వాళ్ళు, మద్రాస్ వాళ్ళు. ఇక ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు జొమాటో ఇప్పుడు బుక్ చేసుకుంటే మనుషులు వచ్చి డెలివరీ చేస్తున్నారు. ఫ్యూచర్లో డ్రోన్లో డెలివరీ చేస్తామేమో. కానీ ఏ డ్రోన్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఆ డ్రోన్ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ అవుతుందో అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో అది జరుగుతుంది. టాటా స్టీల్ పార్ట్నర్స్ ఎస్ఎంఎస్ గ్రూప్ టు డిప్లాయ్ వరల్డ్ ఫస్ట్ ఈజీ, ఇండియా ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజీ మెల్ట్ డీకార్బనైజేషన్ టెక్నాలజీ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్తాను నేను. ఇది ఇప్పుడు ఐరన్ ఉంది కదా, నీకు ఐరన్ తయారు చేయాలంటే ఫస్ట్ కోర్ ఐరన్ తీసుకుంటావు కదా, ఉంటాయి కదా చిన్న చిన్నలో ఉంటాయి కదా, తీసుకొచ్చి దీనిలో పడేస్తావు. ఏం చేయాలి, నువ్వు ఇక్కడ కోల్ ఉంటుంది కదా, కోల్ని బర్న్ చేయాలి మనం. కోర్ని బర్న్ చేస్తే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఇక్కడ ఐరన్ ఏమవుతుంది, నీకు మోల్టెన్ అంటే ఐరన్ కరిగిపోతుంది. ఇదిగా మనకు కావాల్సింది. సో ఐరన్ సంబంధించి తీసుకొచ్చి దీనిలో పడేస్తాము, ఐరన్ దీంట్లో ఉంటుంది, నువ్వు కోల్ని బర్న్ చేస్తావు, ఇది మెల్ట్ అయిపోతుంది. ఇది మనం జరగద్ది. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ కోల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ మనకి అట్మాస్ఫియర్ రిలీజ్ అవుతుంది, పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇదొక ప్రాబ్లం. దీనికి వీళ్ళు సొల్యూషన్గా ఏం తీసుకొచ్చారంటే ఈజీ మెల్ట్ అనే కాన్సెప్ట్ అనమాట. ఈజీ మెల్ట్ ద్వారా ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ ఐరన్ ఇవన్నీ పెడతారు, ఐరన్ ఉంటుంది దీంట్లో. కోల్ వాడతాం, చాలా తక్కువ కోల్ వాడతాం. మనకు కావాల్సింది హీట్ కదా, కోల్ చాలా తక్కువ వాడతాం, మనం తక్కువ కోల్ వాడతాం. దాని బదులు వాళ్ళు 2 ప్లాన్లు చేశారు. ఆ 2 ప్లాన్లు ఏంటంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి హీట్ జనరేట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి హీట్ జనరేట్ చేస్తారు. అప్పుడు కోల్ యూజింగ్ తక్కువ అవుతుంది. కోల్ యూజ్ తక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీకు కార్బన్ డైఆక్సైడ్ మార్కెట్లో అది రిలీజ్ కావాల్సింది, మార్కెట్లో ఉంటున్న అట్మాస్ఫియర్ రిలీజ్ కావాల్సింది తగ్గుతుంది కదా, CO2 లెవెల్స్ తగ్గిపోతాయి కదా, అదే అనమాట. దాంతోపాటు గ్యాస్ని కూడా వాడతారు, సింథటిక్ గ్యాస్ని కూడా వాడతారు. ఈ సింథటిక్ గ్యాస్ని వాడడం వల్ల ఏమవుతుందంటే మన హీట్ తక్కువ అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ ఉంది కదా, ఐరన్ అనేది ఆక్సిజన్తో మనం మిక్స్ అవుతుంది కదా, సో ఆ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ చేపిస్తుంది. గ్యాస్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ చేయడం వల్ల ఇంకా తొందరగా మెల్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సింపుల్గా ఇది ఈజీ మెల్ట్ టెక్నాలజీ అంటే ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే కోల్ యూజ్ని తగ్గించి ఎలక్ట్రిసిటీని గ్యాస్ని యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా కోల్ యూజ్ అని తక్కువ అవుతుంది కాబట్టి కార్బనేషన్ కూడా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అట్మాస్ఫియర్ తగ్గిపోతాయి. ఎగ్జామ్ అడుగుతాడు, టాటాను గుర్తుపెట్టుకోండి, ఈజీ మెల్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంటే మన జంషెడ్పూర్లో. ఇండియా 99th రామ్సార్ సైట్, ఓకే, కొత్త రామ్సార్ సైట్ వచ్చింది. ఇది ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏముంది దీంట్లో 1971లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది, తెలిసిందే, అదే వెట్లాండ్ సంబంధించి. 1970 ఎఫెక్ట్లోకి వచ్చింది. 1982లో ఇండియా యాక్సెప్ట్ చేసింది. అండ్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు 2071లో దీనికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ వెట్లాండ్స్ మేనేజ్మెంట్ ఎవరికి అప్పచెప్పారు, స్టేట్కి అప్పచెప్పారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. అండ్ మాంటెక్స్ రికార్డ్ అంటారు. మాంటెక్స్ రికార్డ్ అంటే ఏంటంటే ఏ వెట్లాండ్స్ని అయితే మెయింటెనెన్స్ సరిగా ఉండదో, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుందో, ప్రాబ్లం ఫేస్ చేస్తాయో ఆ డేంజర్ జోన్లో ఉన్నట్టు అనమాట. అలా ఇప్పుడు 2 డేంజర్ జోన్లో ఉన్నాయి. ఒకటి రాజస్థాన్లో, ఇంకోటి వచ్చేసి మణిపూర్లో. ఇది కూడా అడగచ్చు. నెక్స్ట్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. కొత్తగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కొత్తగా మేబీ 2028లో అనుకుంటాను కొత్తగా టెలిస్కోప్ని లాంచ్ చేయబోతున్నారు. వెరీ వెరీ పవర్ఫుల్. దీనికి నాసా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎగ్జామ్లో అడుగుతారంటే అడగవచ్చు. సో ఏంటది, రామన్ స్పేస్ టెలిస్కోప్, నాసా కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఇది అట్మాస్ఫియర్లో మనకి యూనివర్స్లో ఉన్న డార్క్ మ్యాటర్ని స్టడీ చేస్తుందండి. ఇది అంతా యూనివర్స్ అనుకుందాం, ఇది 100% అనుకుందాం, 100%. దీంట్లో మన గెలాక్సీలు బోల్డ్ అని ఉంటాయి. ఇదంతా మ్యాటర్. మిగతా అంతా స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మరి స్పేస్ ఉంటుంది కదా, మొత్తం గ్యాప్ ఉంది కదమ్మా. ఇప్పుడు యూనివర్స్ మధ్యలో బోల్డ్ అంత గ్యాప్ ఉంది. ఎనర్జీ కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్లానెట్స్ అని మీరు జియోగ్రఫీలో చదువుకున్నారు. ఏమని చదువుకున్నారు, ప్లానెట్స్ అది యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది, ప్లానెట్స్ యూనివర్స్ దూరంగా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఎక్స్పాండ్ ఎలా అవుతుంది, సంథింగ్ ఎనర్జీ ఉంది, డార్క్ ఎనర్జీ అంటారు అనమాట. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. ఇది చెప్తే గంట సేపు అవుతుంది కాబట్టి నార్మల్గా చెప్తున్నాను. సో డార్క్ మ్యాటర్ని, డార్క్ ఎనర్జీని స్టడీ చేయడానికి సో ఇక్కడ నాసా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇదంతా యూనివర్స్, బోల్డ్ అని గెలాక్సీలు ఉన్నాయి, ఇదంతా గ్యాప్ ఉందన్నమాట. ఇదంతా కూడా గ్యాప్ ఉంది, డార్క్ మ్యాటర్ అంటాం, డార్క్ ఎనర్జీ అంటారు. ఓకే, కొత్తగా మహాబలేశ్వర్లో రాడర్ తీసుకొచ్చారు. మహాబలేశ్వర్లో
కొత్తగా రాడర్ తీసుకొచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వాళ్ళు ఇది ఎగ్జామ్ అడగచ్చు అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే మహాబలేశ్వర్లో మనకి ఎక్స్బ్యాండ్ డ్యూయల్ పోలరైజేషన్ డాప్లర్ వెదర్ రాడర్ని ఏర్పాటు చేయడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ క్లౌడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ సహాయంతో. ఇది మిషన్ మౌసన్ కిందకి వస్తుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ మెట్రాలజికల్ అదే వీళ్ళందరూ ఏం చేస్తుంటే కొత్త స్కీమ్ తీసుకొచ్చారు మిషన్ మౌసన్ కింద. ఏం లేదండి, మహాబలేశ్వర్లో రాడర్ పెట్టారు. రాడర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు మాకు రిపోర్ట్ వస్తాయి కదా, ఇంత వర్షం పడవచ్చు, ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, అవన్నీ ఎలా టెక్నాలజీ వల్లే కదా. టెక్నాలజీ లేకపోతే ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఈ డాప్లర్ టెక్నాలజీ వాడతారు. మీలో నేను కొత్తగా చెప్పాలి, ఇది రాడర్ అనుకో, మనం వేవ్స్ని పంపిస్తాం. ఏం చేస్తాం, వేవ్స్ని పంపిస్తాం. ఇక్కడ క్లౌడ్ ఉంటుంది. సో ఆ క్లౌడ్ ఫార్మేషన్ ఎంత ఉంది, ఇవన్నీ వాళ్ళు కొలుస్తారు అనమాట. నేను మరీ దాని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. నార్మల్ రాడర్ ఏం చేస్తా అంటే ఈ వేవ్స్ని పంపిస్తూ ఉంటుంది. ఆ వేవ్స్ వెళ్ళి దాన్ని ఢీకొన్నప్పుడు క్లౌడ్స్ ఎంత సైజులో ఉన్నాయి, ఎక్కడికి మూవ్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి, ఇదంతా మాకు డేటా వచ్చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా జరిగేదే ఇది. కాకపోతే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ పోలరైజేషన్ అన్నారు. అంటే నార్మల్గా వేవ్స్ని రాడర్ అనేది వర్టికల్గా పంపిస్తుంది, హారిజంటల్ కూడా పంపిస్తుంది. ఇట్లా పంపిస్తుంది. వర్టికల్గా హారిజంటల్గా. అప్పుడు ఏమవుతుందంటే ఆ సైజ్ తెలుస్తుంది మనకి, వాటర్ డ్రాప్లెట్ సైజ్ కానీ క్లౌడ్ సైజ్ కానీ ప్రాపర్గా తెలుస్తుంది మనకి. ఓకే, సరే ఎక్స్పాండ్ యూజ్ చేస్తారు. సింపుల్గా ఏం లేదండి, ఈ కొత్తగా ఎక్స్పాండ్ డ్యూయల్ పోలరైజేషన్ డాప్లర్ వెదర్ రాడర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మహాబలేశ్వర్లో. ఐఐటి ఇన్స్టిట్యూట్ ట్రాపికల్ మెట్రాలజీ ఎక్కడుంది, ఇది మీరు ఆన్సర్ చెప్పాలి, పూననే కాదా. నెక్స్ట్ గ్రాస్ రూట్స్ బయోడైవర్సిటీ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. సత్తమంగళం ల్యాండ్స్కేప్లో, గారె హిల్స్ ల్యాండ్స్కేప్లో చేయబోతున్నారు. సో స్ట్రెంథనింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఫర్ సెక్యూరింగ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. నెక్స్ట్ స్కై రూట్ తెలుసు కదండి. స్కై రూట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ విచ్ ఇస్ గోయింగ్ టు సెండ్ ఆర్బిటల్ రాకెట్ని పంపించబోతుంది. స్కై రూట్ అనేది లాంచ్ చేయబోతున్న త్వరలో. సో రేవంత్ రెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. సో స్కై రూట్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. తెలంగాణలో టీ హబ్ ఉంది కదా, టీ హబ్లో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మల్టీ స్టేజ్ లాంచ్ వెహికల్ వీళ్ళు డెవలప్ చేసింది రాకెట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే రాకెట్ని తయారు చేశారు వాళ్ళు. మల్టీ స్టేజ్ రాకెట్ వెహికల్ ఇది 350 kg వరకు లిఫ్ట్ చేస్తుంది. లోయర్ ఎర్త్ ఆర్బిట్ వరకు వెళ్తుంది. ఆల్మోస్ట్ 160 నుంచి 2000 కిలోమీటర్ రేంజ్ వరకు ఎర్త్ పైన శాటిలైట్ పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసి విక్రమ్ తెలుసు కదా, విక్రమ్ ఎస్, విక్రమ్ 1, విక్రమ్ 2 అన్నమాట. దాని పేరు పెట్టింది, రాకెట్కి పేరు పెట్టింది. ఇంజన్కి పేరు పెట్టారు. సాలిడ్ అయితే కలాం సిరీస్ అంటారు, లిక్విడ్ అయితే రామన్ సిరీస్ అంటారు, క్రయోజెనిక్ అయితే ధావన్ సిరీస్ అంటారు. వీళ్ళ మ్యాక్స్ క్యూ అంటారు. వీళ్ళ హైదరాబాద్లో క్యాంపస్ పేరు స్కై రూట్. తర్వాత ఇంకో రోవర్ని లాంచ్ చేయబోతున్నారు, కొత్తగా రోవర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ రోవర్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ రోవర్లో యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2 మీటర్ డెప్త్ వరకు డ్రిల్ చేస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ 2 మీటర్ డెప్త్ డ్రిల్ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రీవియస్ లైఫ్ని మనం కనిపెట్టడానికి. దీంట్లో రామన్ పేరుతోని ఒక దాని ఏమంటారు ఇన్స్ట్రుమెంట్ కూడా ఉందన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్కి రామన్ గాని పేరు పెట్టారు. సో రామన్ స్టీరియోటైప్ సంథింగ్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు. నాసా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరో రోవర్ని మార్స్ మీదకి లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, రైట్. సో రోజలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ అంటారు, ఒక సైంటిస్ట్ పేరు పెట్టారు 2028లో మార్స్ మీదకి. ఇప్పటివరకు మార్స్ మీదకి పంపిన రోవర్స్ ఏమైనా ఎగ్జామ్ అడుగుతారంటే కొంచెం అడగచ్చండి. ఇవైతే ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయి. క్యూరియాసిటీ యాక్టివ్లో ఉంది, ప్రిజర్వేన్స్ కూడా యాక్టివ్లో ఉంది. ఇవి రెండైతే యాక్టివ్లో ఉన్నాయి. మనం లాంచ్ చేసిన మిషన్ వచ్చేసి మామ్ కదా, మామ్ తెలుసు కదా మనకి. తర్వాత హెర్బల్ ఇండియా ఐఐటి మద్రాసులో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఇదేంటంటే ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్. అప్పుడప్పుడు మనకు కొన్ని సైన్స్ క్వశ్చన్స్ న్యూస్లో వస్తాయి, ఇది అడగచ్చు అనమాట. ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ ఇప్పుడు మొత్తం ల్యాబ్లోకి మనం చెట్టు మొత్తం తీసుకుపోమండి. చెట్టు మొత్తం తీసుకెళ్లకుండా ఆ ప్లాంట్లో ఉన్న టిష్యూ కానీ లీఫ్ కానీ ఒక చిన్న పార్ట్ తీసుకుంటాం. పార్ట్ తీసుకొని దాని ల్యాబ్లో దాన్ని డెవలప్ చేసి దాని నుంచి మనకు కావాల్సిన ప్రోటీన్ కానీ ఇంకా అది ఏవైతే ఉంటే మనం తీసుకుంటాం అనమాట. దాన్ని ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ అంటారు. ఈ విధంగా మొత్తం ల్యాబ్లో డెవలప్ చేస్తారు. మొత్తం ప్లాంట్ని గ్రో చేయకుండా ప్లాంట్లో ఉన్న ఒక పార్ట్ని తీసుకుంటారు. అది సీడ్ కావచ్చు, లీఫ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నెక్స్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ సిలికాన్ ఫోటోనిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ అవి లాంచ్ జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ అడిగే అవకాశం ఉండొచ్చు. ఇది కూడా ఐఐటి మద్రాస్ అనమాట. నెక్స్ట్ డివెక్స్ అంటారు. ఇది ఇండియా
దాంతోపాటు శ్రీలంక. ఇండియా శ్రీలంక జాయింట్గా ఒక నావీ మిషన్ని, అదే డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట, కొలంబోలో జరుగుతుందండి. డివెక్స్ అంటే ఇండియా శ్రీలంక నావీ. నెక్స్ట్ ఐఎన్ఎస్ సుదర్శిని అంటారు. వీళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి రాబోతున్నారు, ఐఎన్ఎస్ సుదర్శిని. నెక్స్ట్ వచ్చేసి మన ఆపరేషన్ నేత్ర అంటే ఐకి సంబంధించింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో లాంచ్ చేశారు. నెక్స్ట్ ఆపరేషన్ హిమసేతు అండి. ఆపరేషన్ హిమసేతు అనమాట. ఇదేం లేదండి, సిక్కిం ఉంది కదా, సిక్కింలో చాలామంది చిక్కుకుపోయారు, వాళ్ళు రక్షించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ హిమసేతు అనమాట. సో సిక్కిం జాగ్రఫీ పరంగా మరి మనం చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రేపు ఎగ్జామ్లో మరి సిక్కింతో బార్డర్ ఉన్న కంట్రీస్ ఏంటి, సిక్కింతో బార్డర్ ఉన్న స్టేట్స్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాను: వెస్ట్ బెంగాల్, బీహార్, భూటాన్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్. నార్మల్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు, డీటెయిల్గా చెప్పాలనుకున్నప్పుడు టైం తీసుకుంటుంది. 10 నిమిషాల్లో మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే ఇంపాసిబుల్, అది గుర్తుపెట్టుకో మీరు, ఓకేనా? సో వెస్ట్ బెంగాల్, బీహార్, భూటాన్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్. సిక్కింకి వేటితో బౌండరీ ఉంది ఆలోచించండి ఒకసారి. సిక్కిం స్టేట్కి వేటితో బౌండరీ. మనం చాలా సింపుల్గా తీసేస్తాం కొన్ని సబ్జెక్టులని, కానీ బేసిక్ కూడా మనం చదువు. వేటికి బౌండరీ ఉంది? వెస్ట్ బెంగాల్, బీహారు, భూటాను, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్. వేటితో బౌండరీ ఉంది. ఓకే, సో సిక్కిం కనుక తీసుకుంటే ఇటువైపు భూటాన్ కంట్రీ, భూటాన్. టిబెట్, చైనా ఒకటే. ఇప్పుడు టిబెట్ చైనాలో బాగా కలిసిపోయింది కదా. ఇటువైపు వచ్చేసి మనకి నేపాల్తో ఉంది, ఇటువైపు వచ్చేసి వెస్ట్ బెంగాల్తో ఉంది. సో సిక్కింకి బౌండరీ కేవలం వెస్ట్ బెంగాల్తో మాత్రమే ఉంటుంది. సిక్కింకి ఇటువైపు నేపాల్ ఉంటుంది, ఇటువైపు భూటాన్ ఉంటుంది, ఇటువైపు చైనా ఉంటుంది. 3 దేశాల బౌండరీ ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఇండియా బౌండరీ ఉంది, అది కూడా వెస్ట్ బెంగాల్తో ఉంది. చాలామంది కొంచెం ఫ్లోలో అరుణాచల్ ప్రదేశ్ ఫ్లోలో పెట్టవచ్చేమో. ఓన్లీ వెస్ట్ బెంగాల్ అండి. బీహార్ లేదు, అస్సాం కూడా బౌండరీ ఉండదు. చూసుకోండి ఒకసారి. సిక్కింలో మనకు ఒక ఫేమస్ రివర్ ఉంటుంది, సిక్కింలో కొన్ని ఫేమస్ పాసెస్ ఉంటాయి. జాగ్రఫీ పాయింట్ చదువుకుంటారు కదా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ తీస్తా రివర్, తెలుసు కదా, తీస్తా రివర్. సో తీస్తా రివర్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని పాస్ ఉంటాయి. ఇప్పుడు ఇక డోక్లా పాస్ ఉంది, నాథ్లా పాస్ ఉంది, డోక్లా, నాథ్లా, అలాగే కాంచన్జంగా ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. హైదరాబాద్ పోలీస్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సైబర్ సెక్యూరిటీ సంబంధించి, ఫ్రాడ్కి సంబంధించి. మొత్తం బంగారమే కదా. ఎస్, చాలామంది ఇల్లీగల్గా ఇండియాకి వేరే దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. మొన్న కూడా ఒక ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ 26 కిలోల బంగారం అంట, 26 కిలోల బంగారం దొరకబట్టారు. రెగ్యులర్ న్యూస్లో వస్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే దీనికి కూడా ఒక ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ హిమసేతు అన్నాం, సిక్కింలో చిక్కున్న టూరిస్టుని కాపాడారు. ఆపరేషన్ నేత్ర అన్నాం, ఐకి సంబంధించింది అన్నాం, అర్థమైందా? అలాగే ఆపరేషన్ ఆక్టోపస్ అన్నాం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇదేంటి మరి? ఆపరేషన్ దహాబు బ్లిడ్జ్ అంట. ఇది ఏంటంటే ఈ గోల్డ్, ఈ స్మగ్లింగ్ సంబంధించింది, యాంటీ స్మగ్లింగ్ అనమాట. నెక్స్ట్ ఐఐటి గోరఖ్పూర్ వాళ్ళు ఒక ఏఐని బేస్ చేసుకొని ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. రియల్ టైంలో ఫ్లడ్ ప్రిడిక్ట్ చేయడానికి, రియల్ టైంలో ఫ్లడ్ని మానిటర్ చేయడానికి మంచి టెక్నాలజీ తీసుకొచ్చారు ఐఐటి గోరఖ్పూర్ ఫ్లడ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ కొన్ని అవార్డ్స్, స్పోర్ట్స్, సమ్మిట్స్ లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరో తెలుసు మనకి, ద గ్రేట్ ఉమెన్ శీతల్ దేవి గారు. ఇవన్నీ చూసేటప్పుడు మనకి ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో మనకి తెలుసు కదా, ఆవిడకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడల్ సాధించింది. ఈవిడని పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు. శీతల్ దేవి గారిని పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వైశాలి గారు రీసెంట్గా మనకి ఈ ఫుడే ఉమెన్ క్యాండిడేట్స్ టోర్నమెంట్స్ని గెలవడం జరిగింది. అండ్ ఫైనల్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఉమెన్కి ఫైనల్లో ఆడతారు మేడం గారు. సో వైశాలి ఫిడే ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ విన్నర్. నెక్స్ట్ ఆలీ యూసఫ్, ఈయన కేరళ పర్సన్. ఇతను ఒక బొటానిస్ట్ అనమాట. ఈయన ఏం చేస్తాడంటే ఏఐని బేస్ చేసుకొని కొత్త యాప్ని, టెక్నాలజీని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు పంట వేసినప్పుడు వరి ఏదో వేస్తాం అనుకోండి, కలుపు మొక్కలు అంటాం మనం. అంటే అనవసరమైన మొక్కలు వచ్చి పంటను నాశనం చేస్తూ ఉంటాయి. సో అవి ఏవైతే ఫారిన్ ఇన్వెటివ్ స్పీషీస్ ఉంటాయో వాటిని గుర్తించడానికి ఈయన కొత్త టెక్నాలజీ తీసుకోవడం జరిగింది. ఇతనికి వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది కదా, ఆ అవార్డు వచ్చింది. ఆలీ యూసఫ్
కేరళ పర్సన్కి ఈ వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్లో చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా. సో స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్, కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఇస్తారు. ఇవైతే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ 2 అవార్డ్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్, వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ ఆల్కరాజ్, టెన్నిస్ తెలుసు కదా, ఆల్కరాజ్, స్పెయిన్ కంట్రీ. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ సేమ్ సబలెంకా, సేమ్ టెన్నిస్. అలాగే టీమ్ ఆఫ్ ది ఇయర్ ఇండియా ఉమెన్ టీం ఉంది కదా, వరల్డ్ కప్ గెలిచింది కదా, వాళ్ళు కూడా లిస్ట్లోకి వెళ్ళారు. కానీ ఫైనల్గా ప్యారిస్ సంబంధించిన ఫుట్బాల్ టీంకి అవార్డు వచ్చింది. ఈ 3 అయితే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక మిగతా అడగకపోవచ్చు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే నదియాకు వచ్చింది, జిమ్నాస్టిక్. నెక్స్ట్ గోల్డెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అంటారు. ఎన్విరాన్మెంటల్ కోసం కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. 6 కాంటినెంట్స్ నుంచి 6గురికి ఇస్తారు. సో 6 పేర్లు అడిగే అవకాశం లేదు కాబట్టి నేను చెప్పలేదు. కాకపోతే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి 6 ఉమెన్స్కి ఇచ్చారనమాట. అదే స్పెషాలిటీ. శాన్ ఫ్రాన్సిస్కోలో ఎత్తుడి రోజు ఇస్తారు ఈ అవార్డ్స్. అలాగే ISSF జూనియర్ వరల్డ్ కప్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ అనేది జరిగింది. దాంట్లో ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో మొత్తం 16 మెడల్స్ గెలిచింది. 5 గోల్డ్, 6 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. నెక్స్ట్ రీసెంట్ కొన్ని టోర్నమెంట్ జరిగే టెన్నిస్ సంబంధించి అన్నీ అడిగే అవకాశం లేదు, కానీ ఇవైతే అడిగే అవకాశం ఉందండి. ఒకసారి మీరు చూసుకోండి. ఇవి ఆస్ట్రేలియన్ ఓపెన్, మియామి ఓపెన్ అండ్ ఇండియన్ వెల్స్, మ్యాడ్రిడ్ ఓపెన్. మామూలుగా 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. ఇప్పటికి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటే జరిగింది, మిగతా 3 ఇంకా జరగలేదు. నెక్స్ట్ బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది జరిగిందండి. సో బ్రిక్స్ మీటింగ్ జరగబోతుంది, ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంది. ఒకసారి చూద్దాం. తెలుసు కదా మనకి బ్రిక్స్ అనేది చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా. సో బ్రిక్స్ 2016లో ఫస్ట్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. 2009లో ఫస్ట్ రష్యాలో అఫీషియల్ మీటింగ్ అనేది జరిగింది. బ్రిక్స్ అంటే ఒకప్పుడు మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్రిక్ అన్న తర్వాత బ్రిక్స్ అన్నారు. సో సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE కూడా జాయిన్ అయింది. 2025లో ఇండోనేషియా కూడా జాయిన్ అయిపోయింది. సో బ్రిక్స్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ నార్మల్ అడుగుతారు, చాలాసేపు మనం డిస్కస్ చేసాం, చూసుకోండి. సో అలాగే బ్రిక్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది 46% వరల్డ్ పాపులేషను, 36% గ్లోబల్ GDP, 25% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్, 40% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2009లో జరిగింది, యుకటెరిన్బర్గ్ రష్యాలో జరిగింది. తర్వాత 2016లో ఇండియాలో జరిగింది. తర్వాత 2021 ఇండియాలో జరిగింది. 2026 ఇండియా. నెక్స్ట్ ఇది ఒక స్పెషల్ సమ్మిట్ అండి. వరల్డ్ హెల్త్ డేని బేస్ చేసుకొని వన్ హెల్త్ సమ్మిట్ అని చెప్పేసి ఫ్రాన్స్లో జరిగింది. G7 కంట్రోల్లో జరిగింది అనమాట. అడగచ్చు వన్ హెల్త్ సమ్మిట్ దేనికి సంబంధించిందంటే వరల్డ్ హెల్త్ డే రోజు జరిగింది అనమాట, G7లో భాగంగా. నెక్స్ట్ 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే మారిషస్లో జరిగింది. తెలుసు కదా మనకి ఇండియన్ ఓషన్ అనేది చాలా స్పెషల్. ప్రపంచంలో చాలా వరకు ట్రేడు జరిగేది ఈ ఇండియన్ ఓషన్ నుంచే. సో ఈసారి మీటింగ్ మారిషస్లో జరిగింది. 30 కంట్రీస్ వరకు దీంట్లో మీటింగ్లో పాల్గొంటున్నాయి. నెక్స్ట్ జస్టిస్ లీజా గిల్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయబడ్డారు. ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సయాని గుప్తా గారు, సో పర్సన్ ఆఫ్ ది ఇయర్ బై హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్. నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో మెంబర్ తీసుకున్నారు ఉపేంద్ర గారు, USAలో. నెక్స్ట్ వచ్చేసి నాస్కామ్ చైర్మన్ అండి, ఈయన పేరు శ్రీకాంత్ అండి. నాస్కామ్ చైర్మన్ వచ్చేసి శ్రీకాంత్. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఓకేనా. నెక్స్ట్ అంతకుముందు న్యూస్లో ఉన్నారు మన ఆర్మీ చీఫ్, ఒకప్పుడు కాంట్రాస్ట్లో బుక్ రాశారు, మళ్ళీ ఒక బుక్ రిలీజ్ అయింది, అడుగుతాడేమో. సో ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొని తీసుకుంటే మనకి డిప్యూటీ చైర్మన్గా మళ్ళీ ఎన్నికయ్యారు హరివంశ్ నారాయణ సింగ్ గారు. K త్రివేది గారు ఇండియన్ హై కమిషన్ టు బంగ్లాదేశ్. తర్వాత CDGA చైర్మన్గా అనురాగ్ నారాయణ గారు. ప్రీతి సరణ్ గారు వచ్చేసి యునెస్కో దీనికి యునైటెడ్ నేషన్స్ దీనికి ఎన్నికయ్యారు. అలాగే సాధ్వి సతీష్ శైల్ గారు మిస్ ఇండియా వరల్డ్. ఒడిశా పోలీస్ వాళ్ళకి బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చింది, ప్రెసిడెంట్ కలర్ అంటారు.
సింగపూర్ ఎయిర్పోర్ట్ని వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా అనౌన్స్ చేశారు. సో ఇవి ఏప్రిల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎక్కడ డీటెయిల్గా చెప్పాను అక్కడ డీటెయిల్గా చెప్పాను. ఎక్కడైతే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి అన్ని రకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.